Hi everyone, welcome to T1 Academy. I am Kiran, faculty in English. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎగ్జామ్ యొక్క ర్యాపిడ్ రివిజన్ సెషన్లో భాగంగా ఇవాటి క్లాసులో మనం ఫ్రేజల్ వర్బ్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాము. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? ఫ్రేజల్ వర్బ్స్ అనేది మిగతా వర్బ్స్ తోటి ఏ విధంగా యూనిక్గా కేటగరైజ్ చేయబడ్డాయి, ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఎందుకంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ అనేది ఇవ్వదు. ఇది ఒక యూనిక్ మీనింగ్ ఇస్తుంది. ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా మనము ఎగ్జామ్లో యూజ్ చేసి సక్సెస్ఫుల్గా ఆన్సర్ను మార్క్ చేయాలి అనే వివరాలను ఇవాటి సెషన్లో మనం నేర్చుకోబోతున్నాము. సో వెయిట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఫ్రేజల్ వర్బ్. అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే మనం ఇంత ముందటి క్లాసులలో నేర్చుకున్నామంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సెన్స్, నాట్ ఏ కంప్లీట్ సెన్స్, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఏ సెన్స్. కొన్ని పదాల సముదాయం అనేది ఏంటంటే కొంచెం అర్థం ఇస్తుంది. ఇది అనేది ఫ్రేజ్ అనేది సెంటెన్స్లో ఒక అంతర్భాగం. ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ పార్టికల్. ఈ పార్టికల్ అనేది ఏంటంటే ఇది ప్రెపోజిషన్ కావచ్చు లేదా అడ్వర్బ్ కావచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే ఈ రెండిటి యొక్క కలయిక కూడా కావచ్చు పార్టికల్. ఫ్రేజల్ వర్బ్ అనేది ఏంటంటే డెఫినేషన్ చూసుకుంటే లేదా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది రెండు పదాల లేదా మల్టిపుల్ పదాల యొక్క వర్డ్. ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఎ టూ వర్డ్ వర్బ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎ మల్టీ వర్డ్ వర్బ్. అంటే వర్బ్ అంటే మనకు ఒక సింగిల్ వర్డే. మనం లెక్సికల్ వర్బ్స్ ఏదైతే కమ్, గో, ఈట్, జంప్, రీడ్, రైట్ ఉంటాయో దే ఆర్ ఆల్ సింగిల్ వర్డ్ వర్బ్స్. అదే ఫ్రేజల్ వర్బ్కి వచ్చేవరకు ఏంటంటే verb, it is a two word verb sometimes or multi word, more than two words. ఆ యొక్క two words or more than two words లా ఖచ్చితంగా one word must be a lexical verb. One word must be a lexical verb. మిగతా word it can be either a preposition or adverb. Sometimes adverb ప్లస్ preposition కూడా కాంబినేషన్లా ఇవ్వబడుతుంది. ఈ యొక్క సెట్ను ఏమంటామంటే మనము పార్టికల్ అంటాము. ఫ్రేజల్ వర్బ్ యొక్క స్ట్రక్చర్ను చూసుకుంటే ఫ్రేజల్ వర్బ్, ఈ ఫ్రేజల్ వర్బ్ ఈస్ వర్బ్, దిస్ ఇస్ లెక్సికల్ వర్బ్. ఇంతకుముందు చెప్పినట్టు గో, కమ్, రీడ్, జంప్, రైట్, స్లీప్, టాక్, ప్లే ఇవన్నీ ఏంటి? లెక్సికల్ వర్బ్స్. ఒక లెక్సికల్ వర్బ్ ప్లస్ పార్టికల్. ఈ పార్టికల్ ఈజ్ ఎ పార్ట్. ఈ యొక్క పార్టికల్లో ఏం ప్లేస్ చేస్తాం మనము? ప్రెపోజిషన్ కావచ్చు. ప్రెపోజిషన్ ఇన్ కేస్ ఓన్లీ ప్రెపోజిషన్ పెడితే అప్పుడు ఫ్రేజల్ వర్బ్ అనేది ఓన్లీ టూ వర్డ్ వర్బ్ అయిపోతుంది. లేదా ప్రెపోజిషన్ ప్లేస్లో మనం అడ్వర్బ్ పెట్టినా కూడా అప్పుడు టూ వర్డ్సే అవుతాయి. కాబట్టి ఫ్రేజల్ వర్బ్ అనేది అప్పుడు కూడా టూ వర్డ్ వర్బ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే మనము వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్ ఈ మూడిటి కలయికతో మనం ఫ్రేజల్ వర్బ్స్ను కూడా ఫామ్ చేయొచ్చు. సరే, ఈ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది? ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏ విధంగా మిగతా వర్బ్స్ తోటి ఏంటంటే విభిన్నంగా ఉంటాయి. బట్ చాలామంది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్ అనేది గెస్ చేయడం అనేది చాలా ఇబ్బంది పడుతుంటా అంటారు. ఎస్, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే లెక్సికల్ వర్బ్స్ కాదు. మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ యొక్క పార్టికల్, ఈ యొక్క ట్యాగ్ అయితే ఉందో ఈ పార్ట్ కలయిక వల్ల ఈ లెక్సికల్ వర్బ్ యొక్క కంప్లీట్ మీనింగ్ అనేది మారిపోతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనము వాటిని గెస్ చేయడానికి కూడా మనకి ఏంటంటే కరెక్ట్గా మన యొక్క గెస్ చేయలేము వాటిని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ గివ్ అంటే ఏంటి? ఇవ్వటం. గివ్ అంటే
ఇవ్వటం. ఈ గివ్ అనే మెయిన్ వర్బ్కు లెక్సికల్ వర్బ్కు ఓకే అప్ అనే యొక్క అడ్వర్బ్ను యాడ్ చేయడం వల్ల ఇక్కడ మనకు గివ్ అప్ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్ ఫామ్ అవుతుంది. సో గివ్ అనే వర్బ్ యొక్క మీనింగ్ అనేది సెకండ్ క్లాస్ అబ్బాయిని అడిగినా కూడా ఫస్ట్ క్లాస్ అబ్బాయిని కూడా అడిగినా ఈజీగా చెప్పేస్తారు. గివ్ అంటే ఇవ్వడం. ఓకే, ఈ యొక్క గివ్ యొక్క వర్బ్ యొక్క మీనింగ్ తీసుకుంటే ఇవ్వడం. యూపీ అప్ అంటే పైన, ఇవ్వడం పైన అంటే ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకు ఫ్రేజల్ వర్బ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది రాదు, ప్లస్ ఏంటంటే అందరు నవ్వుతారు. సో గివ్ అప్ అనే మీనింగ్ ఏంటంటే, గివ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే టు స్టాప్ డూయింగ్ సంథింగ్, టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే ఒక పనిని ఇప్పటి వరకు కంటిన్యూ చేసి, అంటే ఒక పనిని లేదా ఒక అలవాటుని ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే అలవాటు ఉన్న పనిని లేదా ఏదైనా ఒక ఆచారాన్ని లేదా ఏదైనా ఒక అలవాటుని ఏంటంటే ఇక నుండి వాటిని ఏంటంటే వదులుకోవటం. స్టాప్ డూయింగ్ సంథింగ్ ఏదైనా ఒక దానిని ఏంటంటే ఇక ముందటి నుంచి ఏంటంటే నేను కంటిన్యూ చేయను, గివ్ అప్, వదిలేస్తున్నాను, త్యజిస్తున్నాను. చాలామంది ఏంటంటే స్మోకింగ్ చేసేవాళ్ళు ప్లస్ ఏంటంటే పనులను వాయిదా వేసేవాళ్ళు ఏంటంటే రేపటి నుండి ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ మై స్మోకింగ్ హ్యాబిట్, అంటే రేపటి నుండి ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్ని ఏంటంటే కంప్లీట్గా వదిలేస్తున్నాను. ఇక్కడ చూడండి, గివ్ అంటే ఇవ్వడం. ఓకే, లిటరల్ మీనింగ్ ఏంది, ఈ యొక్క లెక్సికల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంది ఇవ్వడం. అప్ అనే యొక్క అడ్వర్బ్ యొక్క మీనింగ్ ఏంది పైన. ఇవ్వడం పైన అనే యొక్క రెండు వర్డ్స్లో కాంబినేషన్లో ఏర్పడ్డ యొక్క ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏంది వదులుకోవటం లేదా త్యజించడం లేదా ఏదైనా ఒక పనిని ఇక ముందట చేయను అని వదులుకోవటం, స్టాప్ చేయడము. ఆ యొక్క కాంటెక్స్ట్లో ఈ యొక్క వర్బ్ను మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే దాని మీనింగ్ అది. ఈ యొక్క సింపుల్ ఎగ్జాంపుల్ ఎందుకు మీకు చెప్పానంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏంటంటే కాంటెక్స్టువల్గా మనము యూజ్ చేసి ఆ యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క కాంటెక్స్ట్కు అదనంగా ఇంకొక 2-3 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ మనం ఓన్గా క్రియేట్ చేస్తే అప్పుడు ఆ యొక్క ఫ్రేజల్ వర్బ్ను ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తామనే అవగాహన ప్లస్ దాని మీద మనకు మాస్టరీ వస్తుంది, గ్రిప్ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రేజల్ వర్బ్ అనేది 1 కంటే 2 మీనింగ్స్ ఇస్తుంది. ఒకే ఫ్రేజల్ వర్బ్ను 1 కంటే 2 కంటే 3 సందర్భాలలో కూడా ఉపయోగించవచ్చు. అది ఏంటంటే మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఏంటంటే వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ చెప్తాను వినండి. ఫ్రేజల్ వర్బ్ అనేది ఈదర్ 2 word verb ఆర్ ఏ మల్టీ వర్డ్ వర్బ్. ఈ మల్టీ వర్డ్ అని ఎప్పుడు అంటాం మనము, వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్ లేదా ఓకే వర్బ్ ప్లస్ అడ్వర్బ్. ఇక్కడ 2 word verb అయిపోతుంది. మల్టీ వర్డ్ అన్నప్పుడు వర్బ్ అడ్వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్. ఓకే, ఈ మూడింటి కలయిక ఉన్నప్పుడు కూడా దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాము. ఫ్రేజల్ వర్బ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ లెక్సికల్ వర్బ్, adverb or preposition or sometimes both of these, adverb or preposition, and it stands for a unique idiomatic meaning. Unique and idiomatic. ఆ యొక్క మీనింగ్ ఏంటంటే మనం గెస్ చేయలేము కొన్ని మీనింగ్స్ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ని అసలే గెస్ చేయలేం. అందుకనే కేర్ఫుల్ అబ్జర్వేషన్, కేర్ఫుల్ యూసేజ్, కేర్ఫుల్ స్టడీ ఎట్ ద సేమ్ టైం ఫ్రేజల్ వర్బ్స్ను మనము కంటిన్యూయస్గా ఎగ్జాంపుల్స్ రాస్తూ ఆయా సందర్భాలలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో వాటికి అనుగుణంగా మనము ఓన్గా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తూ వాటికి సంబంధించిన ఎక్సైజ్ బిట్స్ను మనము వర్కౌట్ చేయడం వల్ల వాటి మీద మనకు గ్రిప్ వస్తుంది. ఓకే, సో ఫ్రేజల్ వర్బ్ యొక్క అనదర్ డెఫినేషన్ ఏంటంటే డిక్షనరీ ఇచ్చిన డెఫినేషన్, ఏ వర్బ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ఏ వర్బ్ ఆర్ పార్టికల్. ఇంతకుముందు చెప్పినప్పుడు ఆ పార్టికల్ అంటే ఏంటిది, సో ఈ పీస్ పార్టికల్, అడ్వర్బ్ ఆర్ ప్రెపోజిషన్ ఆర్ బోత్ నోన్ యాజ్ ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, సో ఇక్కడ అప్ అనేది ఏంటంటే పార్టికల్ ఆ పార్టికల్ అనేది ఏంటంటే అది ప్రెపోజిషన్ అయినా ఉండొచ్చు లేదా అడ్వర్బ్ అయినా అయి ఉండొచ్చు లేదా సమ్ టైమ్స్ అడ్వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్ కలయికలైనా ఉండొచ్చు. సో
మెయిన్ వర్బ్, దాన్ని లెక్సికల్ వర్బ్ అంటాము. పార్టికల్ పార్ట్ వచ్చేసి ప్రెపోజిషన్ ఆర్ అడ్వర్బ్ ఆర్ ఈ రెండిటి యొక్క కలయిక. ఈ రెండిటి యొక్క కలయికనే ఒక యూనిక్ కలయిక. ఇట్స్ ఏ యూనిక్ కాంబినేషన్ అండ్ దిస్ యూనిక్ కాంబినేషన్ స్టాండ్స్ ఫర్ ఏ యూనిక్ ఇడియోమెటిక్ మీనింగ్. ఈ యూనిక్ ఇక విభిన్నమైన కలయిక ఏంటంటే ఒక విభిన్నమైన మీనింగ్కు మీనింగ్ను ఇస్తుంది. అందుకనే ఫ్రేజల్ వర్బ్స్ అనేది చాలా చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటా అంటే వాటి మీనింగ్ని గెస్ చేయలేక చాలా సందర్భాలలో రాంగ్ ఆన్సర్స్ అని చూస్ చేస్తుంటా ఉంటాం. దీనికి షార్ట్ కట్స్ అంటూ ఏం లేవు. మిగతా వాటికి మనము రూట్ వర్డ్స్ లేకపోతే ఏదన్నా ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అనే యొక్క వాటితోటి మనం కొన్ని షార్ట్ కట్స్ని బోధించవచ్చు వొకాబులరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రేజల్ వర్బ్స్కి ఎలాంటి షార్ట్ కట్స్ లేదు. కంటిన్యూయస్ అబ్జర్వేటివ్ ప్రాక్టీస్ ద్వారానే మీరు ఫ్రేజల్ వర్బ్ మీద గ్రిప్ తీసుకొచ్చుకుంటారు, లేకపోతే కష్టం. లెట్స్ సీ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కాల్ ఆన్. కాల్ అనేది మెయిన్ లెక్సికల్ వర్బ్ ప్లస్ ఆన్ అనేది ప్రెపోజిషన్. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెయిన్ వర్బ్ అండ్ ప్రెపోజిషన్. సో కాల్ ఆన్ అనేది ఒక కాల్ ఆన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి విజిట్ సమ్వన్ ఆర్ ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్. కాల్ అంటే ఏంటి? మనము లెక్సికల్ మీనింగ్ తీసుకుంటే కాల్ అంటే పిలవడం. ఆన్ అంటే ఏంది? పైన లేదా పైన. ఆల్ పిలవడం, పైన. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ల మీనింగ్ ఏం గెస్ చేయగలం మనము? యాజ్ ఇట్ ఈస్గా లిటరల్ మీనింగ్ తీసుకుంటే పిలవడం, పైన. ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ సెన్స్? కాదు. ఎలాంటి సెన్స్? ఇట్స్ నాట్ ఫార్మింగ్ ఎనీ సెన్స్. ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. సో దీని యొక్క మీనింగ్, ఎగ్జాక్ట్ కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంది? ఒకరిని వెళ్ళి కలవడం. ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం మర్యాదపూర్వకంగా వెళ్ళి ఏదో పండ్లో లేకపోతే పాలో ఏదో బ్రెడ్ పట్టుకొని వాళ్ళని వెళ్ళి కలుస్తాము. కాల్ ఆన్ ఒక అఫీషియల్గా ఒకరి ఇంటికి వెళ్ళి లేదా ఒక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవడం. సో ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తాము? కాల్ ఆన్ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాము. కాల్ ఆన్ అనేది కాల్ ఆన్ లేదా కాల్ అపాన్. ఏదైనా ఒక వ్యక్తిని మన అవార్డ్ సెరమోనీ ఫంక్షన్లో యాంకర్ మాట్లాడుకుంటా, మే ఐ కాల్ అపాన్, ఐ వుడ్ లైక్ టు కాల్ అని. ఎవరినైతే మీరు స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నారో ఆ క్రమంలో యూజ్ చేయొచ్చు మనము. ఏంటిది? కాల్ ఆన్, కాల్ అపాన్ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్. సో చూడండి, ఇక్కడ కాంటెక్స్చువల్లీ ఇది ఒక ఈడియోమేటిక్ యూనిక్ ఎక్స్ప్రెషన్ అండ్ మీనింగ్ అన్నమాట. అదే మనం లిటరల్ లెక్సికల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ తీసుకుంటే మనకు ఏదో మీనింగ్ వస్తుంది, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ విల్ బి సంథింగ్ ఎల్స్, వేరే విధంగా ఉంటుంది. అందుకని ఫ్రేజల్ వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి చూద్దాం. ఇక్కడ గివ్ అప్. ఇంత ముందుగా మీకు చెప్పాను, గివ్ అనేది మెయిన్ వర్బ్, అప్ అనేది అడ్వర్బ్. గివ్ అనేది మెయిన్ వర్బ్, దాన్ని లెక్సికల్ వర్బ్ అంటాము. అప్ అనేది ఏంటి? అడ్వర్బ్. ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఏర్పడ్డ యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి? అబాండన్, స్టాప్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక దాన్ని ఇక నుంచి కొనసాగించను అని నిర్ణయానికి వచ్చి స్టాప్ చేయడము. గివ్ అప్ అంటే వదులుకోవడం, త్యజించడం అంటాం కదా మనము. రేపటి నుండి నేను ఈ పని చెయ్యను, నేను ఈ యొక్క దురలవాటును మానుకుంటున్నాను. గివ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ పోస్ట్పోనింగ్ ఆఫ్ మై వర్క్స్. ఇక నుండి నా పనులను వాయిదా వేసుకునే అలవాటుని వదిలేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ మై ప్రొఫెషన్. నా యొక్క ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. త్యజించడం, వదులుకోవడం అనే కాంటెక్స్లో యూజ్ చేసే ఈ యొక్క వర్బే ఫ్రేజల్ వర్బ్. దిస్ ఈస్ గివ్ అప్. నెక్స్ట్ వన్ చూద్దాం. పుట్ అప్ విత్. ఇది మల్టీ వర్డ్ ఫ్రేజల్ వర్బ్. పుట్ అనేది మెయిన్ లెక్సికల్ వర్బ్, అప్ అనేది అడ్వర్బ్ అండ్ విత్ అనేది ప్రెపోజిషన్. పుట్ అప్ విత్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒకసారి మనము ఈ యొక్క వర్డ్స్, ఈచ్ వర్డ్ యొక్క లిటరల్ మీనింగ్ని మనం తీసుకుంటే పుట్ అంటే పెట్టడం, అప్ అంటే పైన, విత్ అంటే తో. వీటిని తెలుగులో కలిపితే మనకు ఏ మీనింగ్ వస్తుంది?
ఒక అబ్నార్మల్ మీనింగ్ వస్తుంది. బట్ వీటి మూడిటి యొక్క కలయిక, ద బ్లెండ్ ఆఫ్ దీస్ 3 words, verb, adverb and preposition stands for a contextual unique meaning. ఏంటిదా కాంటెక్స్చువల్ యూనిక్ మీనింగ్ వచ్చేసి టాలరేట్, సహించటం, భరించటం, సహించటం, భరించటం. ఓకే, ఆ కాంటెక్స్లో యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన స్థితి ఉన్నప్పుడు, అది ఉన్నప్పటికీ కూడా ఓపికగా సహనంతో భరించటము. ఆ కాంటెక్స్లో ఆ యొక్క భరించడాన్ని, ఓపికతో సహనంతో భరించడాన్ని చెప్పేదానికి ఉపయోగించే ఫ్రేజల్ వర్బే పుట్ అప్ విత్. ఓకే, సో బ్రీఫ్గా ఏం చెప్తాను మీకు ఇప్పుడు. ఫ్రేజల్ వర్బ్ అనేది 2 word వర్బ్ లేదా మల్టీ వర్డ్ వర్బ్. 2 wordలు ఏంటంటే వర్బ్ ఉంటుంది ప్లస్ పార్టికల్ ఉంటుంది. ఆ పార్టికల్లో ప్రెపోజిషన్ ఉండొచ్చు, లేదా అడ్వర్బ్ ఉండొచ్చు, లేదా ఒక్కోసారి అడ్వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్. అప్పుడు అది ఏమైపోతుంది, మల్టీ వర్డ్ అయిపోతుంది. ఈ ఫ్రేజల్ వర్బ్ అనేది ఏంటంటే కాంటెక్స్చువల్లీ యూనిక్ అండ్ అబ్నార్మల్ మీనింగ్ వర్డ్స్. వీటికి షార్ట్ కట్స్ అంటే ఏం లేవు. లిటరల్ మీనింగ్ను మీరు పరిగణలో తీసుకుంటే ఫ్రేజల్ వర్బ్లో ఉన్న వర్డ్స్ మీరు పప్పులో కాలేసినట్టు అవుతారు. కాబట్టి ఏం చేయాలి, మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ తెలుసుకొని దాన్ని ఎక్కడెక్కడ వాడాలనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు వాటి మీద మీకు ఏంటంటే ఒక పట్టు వస్తుంది. లేకపోతే ఎవ్రీ టైం మనం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాము. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ను ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఎస్పెషల్లీ మన యొక్క ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎగ్జామ్లో ఏ విధంగా అడగబడతాయి అని మీకు నేర్పించే క్రమంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లలో, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇవ్వబడ్డ యొక్క క్వశ్చన్స్ను బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ పేపర్ లాంటి, ఒక అసైన్మెంట్ పేపర్ లాంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. సో లెట్స్ సీ దట్ వన్. అంతకంటే ముందు ఇంకొకటి, అసలు ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏంటంటే కామన్గా మనకు ఇంగ్లీష్లో ఉన్న కొన్ని వేల వర్బ్స్లల్లో ఎక్కువ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏ వర్బ్స్తో ఫామ్ అవుతాయి, బ్రేక్. మీరు ఒకసారి బ్రేక్ అనే యొక్క వర్బ్ తోటి ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో ఒకసారి డిక్షనరీలా లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే యూ విల్ కమ్ అవుట్ విత్ ఏ బంచ్ ఆఫ్ వర్బ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై బ్రేక్ వర్బ్. ఒక్కసారి మీరు గూగుల్ ఏంటంటే సెర్చ్ చేస్తే బ్రేక్ తోటి ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయంటో మినిమం ఏంటంటే 3 to 4 దానికి మించే ఉంటాయి. ఓకే, సో బ్రేక్ అనేది ఒక కామన్లీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్బ్ టు ఫార్మ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. అలానే కొన్ని లిస్ట్ చేశాను మీకోసము. బ్రింగ్ అనేది కూడా కామన్గా మనము యూజ్ చేసే లెక్సికల్ వర్బ్, దేనికి, ఫ్రేజల్ వర్బ్స్ ఫామ్ చేయడం కోసము. ఆ విధంగానే కాల్, ఆ విధంగానే కమ్, ఆ విధంగానే గెట్, ఆ విధంగానే గివ్. ఇంతకుముందుకే నేర్చుకున్నాం మనం. ఇక్కడ గివ్ అనేది ఆల్రెడీ ఉంది. గివ్ అనే యొక్క వర్బ్ను మీరు గూగుల్లో టైప్ చేసి లేదా డిక్షనరీలో వెతికినప్పటికీ కూడా హౌ మెనీ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ దేర్ ఆన్ ద లెక్సికల్ వర్బ్ గివ్. గివ్ అనే లెక్సికల్ వర్బ్ మీద లేదా గివ్ అనే వర్బ్ మీద ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయా అని మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే ఎన్ని వస్తాయో చూడండి. ఓకే, సో కామన్లీ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ వర్బ్స్ అన్నమాట ఫ్రేజల్ వర్బ్స్ యొక్క కాంటెక్స్ట్లో, ఫ్రేజల్ వర్బ్ యొక్క డొమైన్లో. ఏంటిది అది, గెట్, గివ్. ఇంకొక కామన్గా యూజ్ చేసే వర్బ్ ఏంటి, గో. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే లుక్ అనేది కూడా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి పుట్, నెక్స్ట్ వన్ వచ్చేసి రన్, నెక్స్ట్ వన్ వచ్చేసి టేక్, నెక్స్ట్ వన్ వచ్చేసి టర్న్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఏ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ లేదా గ్రామర్ల ఫ్రేజల్ వర్బ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు కామన్గా తారసపడే యొక్క ఫ్రేజల్ వర్బ్స్లో ఉండే మెయిన్ వర్బ్స్ ఏముంటాయంటే ఇవే ఉంటాయి. ఏంటిది, అది బ్రేక్ అని ఉండొచ్చు, బ్రింగ్ అని అనొచ్చు, కాల్ అని ఉండొచ్చు, లేదా కమ్, గెట్, గివ్, గో, లుక్, పుట్, రన్, టేక్. వీటి కాంబినేషన్లనే ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఫామ్ అయ్యి వాటిని ఎక్కువగా రిపిటేటివ్గా మనకు కాంపిటేటివ్ డొమైన్లో అడగబడతాయి, యూజ్ చేయబడతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఇవ్వబడ్డ ఎన్ని 12, ఈ 12 మెయిన్ వర్బ్స్ మీద ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో
అవన్నీ ఫ్రేజల్ వర్బ్స్ని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వాటికి సంబంధించిన యొక్క కాంటెక్స్చువల్ మీనింగ్ ఎగ్జాంపుల్ని ఒకసారి మీ యొక్క నోట్బుక్లో మీరు నోట్ డౌన్ చేసుకొని ఆ యొక్క కాంటెక్స్ట్కు మీరు ఎన్ని ఓన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయగలదో క్రియేట్ చేసి అవి ఏంటంటే కాంటెక్స్ట్ పరంగా స్టాండర్డ్గా ఉన్నాయా లేదో ఒకసారి సరి చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అది ఏ రకమైన సెంటెన్స్ అనివ్వండి ఆ పర్టికులర్ ఫ్రేజల్ వర్బ్కి సంబంధించింది మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు 1% కూడా లేవు. ఓకే, సో వెయిట్ చేయడం ఎందుకు, మనం యొక్క ఎక్సైజ్ షీట్ తీసుకొని లేదా అసైన్మెంట్ షీట్ లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లల్లో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇవ్వబడ్డ క్వశ్చన్స్ను బేస్ చేసుకొని తయారు చేయబడ్డ ఒక క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు మనం అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏ విధంగా అడగబడతాయో వెళ్దామా. లెట్స్ గెట్ ఇన్ టు దట్ టాపిక్. సో ఫ్రేజల్ వర్బ్స్ జనరల్గా ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసము ఒక 2-3 స్లైడ్స్ చేశాను నేను. చూడండి, గివ్ అనే వర్బ్ తోటి హౌ మెనీ ఫ్రేజల్ వర్బ్స్ ఇంతకుముందుకు నేనేం చెప్పాను, ప్రతి మీకు ఇవ్వబట్ట 12 ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్బ్స్ టు ఫార్మ్ ఫ్రేజల్ వర్బ్స్. ఒక్కొక్క వర్బ్ని తీసుకుంటే దానికి ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. మనకు గివ్ అనే ఒక వర్బ్ని తీసుకుంటే మీకు గివ్ అప్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్. గివ్ అప్ అంటే వదులుకోవడం, ఇంతకుముందుకు చెప్పినట్టు త్యజించడము లేదా ఒక పనిని ఒక బ్యాడ్ హ్యాబిట్ని ఏంటంటే ఇక్కడ నుండి కొనసాగించనని దాన్ని వదిలివేయడము ఆ కాంటెక్స్ట్లో. దీనికి బేస్ ఏమైపోయింది, గివ్ అనే మెయిన్ లెక్సికల్ వర్బ్, అప్ అనే ఏంటి ఒక అడ్వర్బ్. సో ఈ విధంగా సో గివ్ ఇన్ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్, ఓకే. సో గివ్ అవుట్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ అండ్ గివ్ ఓవర్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్, గివ్ ఆఫ్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్, గివ్ అప్ టు అనే ఒక ఫ్రేజల్ వర్బ్. సో ఈ విధంగా ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఫామ్ అయినాయి గివ్ తోటి, 1 2 3 4 5 6 ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 6 ఫ్రేజల్ వర్బ్స్ కాకుండా మీరు ఒకసారి గూగుల్లో లేదా డిక్షనరీలో చెక్ చేస్తే ఇంకా మీకు కొన్ని వర్బ్స్ అనేది తారసపడతాయి. అంటే వీటన్నిటికీ రూట్ ఏ వర్బ్ ఉన్నది ఇక్కడ, గివ్ అన్నది. ఈ గివ్ అనే వర్బ్కు పార్టికల్ రూపంలో ఏదైనా ఒక ప్రెపోజిషన్ లేదా అడ్వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే అడ్వర్బ్ యాడ్ చేయబడ్డది, ఇక్కడ ప్రెపోజిషన్ యాడ్ చేయబడ్డది. దీని ఏంటి రూటు గివ్. దీని యొక్క రూట్ వర్డ్కు అప్ టు అనే యొక్క పార్టికల్ యాడ్ చేయడం వల్ల దీస్ గివ్ అప్ టు అనేది ఒక రకమైన కాంటెక్స్చువల్ మీనింగ్ ఇస్తుంది. ఓకే, సో అందుకనే మీరు ఏం చేస్తారంటే మీకు ఇంతకుముందు స్లైడ్లో ఇచ్చిన ఆ 12 మెయిన్ వర్బ్స్ మీద ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, వాటి కాంటెక్స్చువల్గా ఎలాంటి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మీకు ఒక్కొక్క ఫ్రేజల్ వర్బ్ని ఏ కాంటెక్స్లో యూజ్ చేస్తారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్గా ఎలాబరేట్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇది ర్యాపిడ్ రివిజనే కాబట్టి ఏంటంటే సో ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎక్కువగా మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్ అవుతుంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లల్లో, వాటిని బేస్ చేసుకొని నేను ఒక వర్క్షీట్ తయారు చేశాను. లేదా క్వశ్చన్ పేపర్ అనుకోవచ్చు, లేదా అసైన్మెంట్ షీట్ అనుకోవచ్చు. దాన్ని మనం వర్కౌట్ చేస్తాము. ఇంకొక స్లైడ్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వబడ్డది, బ్రింగ్. ఇంత ముందుకు మేము చెప్పిందంటే ఇది కూడా బ్రింగ్ అనేది కూడా కామన్లీ ఫ్రీక్వెంటెడ్ ఏంది వర్బ్. దీని మీద ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, బ్రింగ్ అప్, ఓకే, బ్రింగ్ అప్, ఓకే. సో బ్రింగ్ అబౌట్, బ్రింగ్ డౌన్, బ్రింగ్ ఫోర్త్, బ్రింగ్ అరౌండ్, బ్రింగ్ బ్యాక్. సో ఈ బ్రింగ్ అప్ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ను మీరు తీసుకుంటే బ్రింగ్ అప్ అంటే పెంచి పోషించడం. ఈ బ్రింగ్ అప్కి ఏంటంటే ఇంకో కాంటెక్స్చువల్ మీనింగ్ ఉంది. ఆ యొక్క కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంటది ఇప్పుడు నేను ప్రస్తుతానికి చెప్పను, ఎందుకంటే డీటెయిల్ అయిపోతుంది చెప్తే. ఓకే, సో ఒక్కొక్క ఫ్రేజల్ వర్బ్ 1 కంటే 2 కాంటెక్స్చువల్ మీనింగ్ కూడా ఇస్తుంది. ఇక్కడ బ్రింగ్ అనే యొక్క మెయిన్ వర్బ్ తీసుకొని పార్టికల్ రూపంలో ఏం తీసుకున్నాను నేను, కొన్ని ప్రపోజిషన్స్ తీసుకున్నాను, కొన్ని ఏంటంటే ఇక్కడ అడ్వర్బ్స్ తీసుకున్నాను. వాటికి అనుగుణంగా ఈ యొక్క బ్రింగ్ బ్యాక్ కానీ, బ్రింగ్ అరౌండ్ కానీ, బ్రింగ్ అబౌట్ కానీ ఏంటంటే ఒక యూనిక్ ఇడియోమేటిక్ మీనింగ్ ఇస్తాయి. ఓకే, సో ఇంకో స్లైడ్ చూద్దాం. కాల్. సో కాల్ అనేది కూడా కామన్లీ ఫ్రీక్వెంటెడ్ వర్బ్ విచ్ ఈజ్ యూజ్డ్ విత్ పార్టికల్స్ టు ఫార్మ్ ఏంటిది ఫ్రేజల్ వర్బ్స్. ఏంటి చూడండి, ఇక్కడ ఎన్ని వర్బ్స్ ఉన్నాయి కాల్ తోటి, కాల్ ఇన్, కాల్ ఆన్,
కాల్ ఫర్, కాల్ అరౌండ్, కాల్ బ్యాక్, కాల్ ఆఫ్టర్, కాల్ అవుట్. ఓకే, కాల్ ఇన్ అనే ఒక వర్బ్, ఒక ఫ్రేజల్ వర్బ్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే కాల్ అంటే పిలవడం, ఇన్ అంటే లోనికి పిలవడమా కాదు. కాల్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ యొక్క కాంటెక్చువల్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నావు, ఆ ఆఫీస్ వాళ్ళకి ఏంటంటే ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు, ఏదైనా లీవ్ అప్లై చేయడం కోసమో లేదా 1 అవర్ లేట్కి వస్తానని ఇన్ఫామ్ చేయడం కోసం ఏం చేస్తామంటే యూ టెలిఫోన్ టు ఏ పర్సన్. నువ్వు ఏంటంటే ఒక పర్సన్కి ఫోన్ చేస్తావు. ఎక్కడ ఆ పర్సన్ అనే వాడు ఏంటంటే నువ్వు పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో నీతో పాటు కలిసి పనిచేసే సహోద్యోగి, కలీగ్ ఆర్ కొలీగ్, లేదా మీ ఆఫీసర్కు లేదా మీ మేనేజర్కు మీ టీమ్ లీడర్కి ఏంటంటే ఫోన్ చేసి ఏంటంటే ఇన్ఫామ్ చేయడం, దట్ ఈస్ కాల్ ఇన్. ఓకే, కాల్ అవుట్ ఉంది ఇక్కడ చూడండి, కాల్ అవుట్. ఈ కాల్ అవుట్ యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రేజల్ వర్బ్. ఈ కాల్ అవుట్ యొక్క ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ అంటారు, కాల్ ఇన్, కాల్ అవుట్. ఈ రెండిట్లలో ఏంటంటే ఈ రెండు ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తామంటే ఫోన్ చేయడం అనే కాంటెక్స్ట్లోనే యూజ్ చేస్తాము. కాల్ ఇన్ అనేది ఏంటంటే నువ్వు పని చేస్తున్న సంస్థకు లేదా నువ్వు పని చేస్తున్న వర్క్ ప్లేస్కు నువ్వు ఫోన్ చేసి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడము లేకపోతే వాళ్ళతో సంభాషించడము. కాల్ అవుట్ అనేది ఏంటంటే ఒకరికి ఫోన్ చేసి వాళ్ళ యొక్క హెల్ప్ను వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని ఏంటంటే కోరుకోవటం. సో ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఏంటంటే మనకు రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో ఏంటంటే ఎవరో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం, మనకు అంబులెన్స్ కాల్ అవుట్ చేస్తాం. అంబులెన్స్కి ఫోన్ చేసి ఏం చేస్తాము, ఇక్కడ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, మీ యొక్క సహాయం మాకు కావాలి అంటే రండి, వచ్చి తనకి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేసి నియర్ బై ఎక్కడ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే ఒక పర్పస్ తోటే కదా, ఏంటి ఒక సహాయంతోటే కదా, ఏదో ఆశించి ఉద్దేశించే కదా ఫోన్ చేయడము. దాన్ని ఏమంటామంటే కాల్ అవుట్. ఇక్కడ బేస్గా మనకి ఏమొచ్చింది, కాల్ అనే యొక్క లెక్సికల్ వర్బ్కు ఇన్ అనే ప్రపోజిషన్ యాడ్ చేయడం వల్ల లేదా అవుట్ అనే ప్రపోజిషన్ యాడ్ చేయడం వల్ల వీటి యొక్క సందర్భానుసారమైన మీనింగ్స్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ కాల్ ఫర్ ఉంది, కాల్ ఫర్. ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఫర్ అంటే కొరకు, కాల్ అంటే ఫోన్ చేయడం. కాల్ ఫర్ ఈజ్ నథింగ్ బట్ డిమాండ్ ఫర్ సంథింగ్. సో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి ఏంటంటే మాకు శాలరీస్ సరిపోవట్లేదు, మాకు ఈ శాలరీస్తో మేము ఏంటంటే బతకలేము, మాకు ఏంటంటే శాలరీ ఇంక్రిమెంట్ కావాలి అని డిమాండ్ చేయడము. లేదా అప్పుడప్పుడు వర్కర్స్ లేదా యూనియన్స్ ఏం చేస్తాయంటే యజమాన్యాలతోటి ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ముందు పెట్టి ఆ డిమాండ్స్ నెరవేరకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ హక్కులను సాధించడం కోసం డిమాండ్ చేస్తారు. ఆ యొక్క క్రమంలో యూజ్ చేసే యొక్క ఫ్రేజల్ వర్బ్నే కాల్ ఫర్ అంటాము. ద ఎంప్లాయీస్ కాల్డ్ ఫర్ ద హైక్ ఇన్ దేర్ వేజెస్ అంటే వాళ్ళ యొక్క జీతభత్యాలలో ఏంటిది హెచ్చును లేదా ఇంక్రిమెంటును డిమాండ్ చేశారు. ఆ యొక్క కాంటెక్స్ట్ ఆ విధంగానే చూసుకుంటే కాల్ బ్యాక్, కాల్ ఆఫ్టర్, కాల్ ఆఫ్ అనేది చూడండి మనం అసలు గెస్ చేయని మీనింగ్ అవుతుంది. కాల్ అంటే ఏంటి, పిలవడం. ఆఫ్ అంటే దూరంగా పిలవడమా కాదు. బట్ ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే స్టాప్ ఆర్ పోస్ట్ పోన్ ఏదైనా ఒక పనిని ఆపడం లేదా వాయిదా వేయడము. జనరల్గా ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్ అనేది మన క్రికెట్ కామెంటరీలలో వినబడుతుంటా ఉంటుంది. ద మ్యాచ్ వాజ్ కాల్డ్ ఆఫ్. మ్యాచ్ అనేది పోస్ట్ పోన్ అయింది డ్యూ టు రెయిన్. వర్షం వలన మ్యాచ్ అనేది వాయిదా వేయబడ్డది లేదా రద్దు చేయబడ్డది అని కూడా వస్తుంటుంది. రద్దు చేయబడ్డది, వాయిదా వేయబడ్డది, ఆపబడ్డది అనే ఒక కాంటెక్స్లో యూజ్ చేయబడ్డ యొక్క ఫ్రేజల్ వర్బ్ ఏంటిది, అది కాల్ ఫర్. దీనికి బేస్ ఏమైపోతుంది, కాల్ అనే లెక్సికల్ వర్బ్, ఆఫ్ అనే యొక్క పార్టికల్ యాడ్ కావడం వల్ల ఇది ఏ మీనింగ్ ఇస్తుంది, వాయిదా వేయడం లేదా రద్దు చేయడం. ఎస్పెషల్లీ వాయిదా వేయడం అనే కాంటెక్స్లో యూజ్ చేస్తాము. సో మా యొక్క హాలిడే ట్రిప్ మేము వాయిదా వేసుకున్నాము అంటే వీ కాల్డ్ ఆఫ్ అవర్ హాలిడే ట్రిప్. సో ఆ విధంగా ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్ అనేది సో ఒక మనం ఊహించని కాంటెక్స్చువల్
యూనిక్ మీనింగ్స్ ఇస్తుంటాయి. అందుకే నేను చెప్పాను మీకు ఈ సెషన్ బిగినింగ్లో కేర్ఫుల్ స్టడీ అనేది అవసరం ఫ్రేజల్ వర్బ్స్ను నేర్చుకునే క్రమంలో. సో వాటిని చూద్దాం ఇప్పటి ఎక్సర్సైజ్లో. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఏంటి? ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ టు ద రూమ్ టు రెస్క్యూ ద చిల్డ్రన్. ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ టు బ్లాంక్ ద రూమ్ టు రెస్క్యూ ద చిల్డ్రన్. ఫైర్ మ్యాన్ అంటే మనకు తెలిసిన అర్థమే అగ్నిమాపక సిబ్బంది. ఈ అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తారు? ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షమయ్యి ఎవరైతే అగ్ని కీలకలలో ఇరుక్కపోయారో వాళ్ళను రక్షిస్తారు. ఓకే, అగ్నిని ఏంటంటే మంటలను ఆర్పేసి ఎవరైతే మంటలలో ఇరుక్కపోయారో వాళ్ళని ఏంటంటే సేఫ్గా బయటికి తీసుకొస్తారు. ఈ యొక్క క్రమంలో ఏంటంటే ఈ అగ్నిమాపక సిబ్బంది వ్యక్తి ఓకే హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చింది? ద రూమ్ టు రెస్క్యూ ద చిల్డ్రన్. రూమ్లో ఉన్న పిల్లల్ని కాపాడడం కోసం ఒక పని చేయాల్సి వచ్చింది. ఇక్కడ బ్లాంకులో ఫిల్అప్ చేయడం కోసం ఇవ్వబడ్డ 4 ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్ అనేది చూద్దాం. ఇక్కడ అన్నిటికీ బేస్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ బ్రేక్, బ్రేక్, బ్రేక్ ఒక పాస్ట్ ఫామ్ ఇచ్చారు. బ్రేక్ ఏంది? బ్రోక్ అనే పాస్ట్ ఫామ్. ఎందుకంటే ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఇచ్చిన సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ ఉన్నది కాబట్టి ఏంటంటే అది బ్రేక్ ప్లేస్లో బ్రోక్ ఇవ్వబడ్డది. దాని యొక్క రూట్ వర్బ్ ఏంది? బ్రేక్. ఈ బ్రేక్కు పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఆ యొక్క పార్టికల్స్ తోటి 4 ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఇక్కడ ఫామ్ అయినాయి. బ్రేక్ ఆఫ్ అనేది అండ్ బ్రేక్ డౌన్ అనేది అండ్ బ్రేక్ ఇంటూ అనేది అండ్ బ్రేక్ అవే. ఫస్ట్ వీటి యొక్క మీనింగ్స్ అనేది సందర్భానుసారంగా ఏ విధంగా మీనింగ్ ఇస్తాయో తెలుసుకొని అప్పుడు ఇందులోకి వెళ్ళి ఏది కరెక్టో ఈ యొక్క బ్లాంక్ను ఫిలప్ చేయడం కోసం అనేది సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ ఆఫ్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మీరు ఒక వెహికల్ని డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఒకవేళ రాంగ్ ఆర్ ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు లేదా ఆ యొక్క వెహికల్ యొక్క బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు మన ముందున్న వెహికల్ని గుద్దుకోవడమో లేదా డివైడర్నో లేదా గోడకో గుద్దుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కొలిజన్ ఏంటంటే గుద్దుకున్న క్రమంలో ఏంటంటే వెహికల్ పార్ట్ నుండి ఈదర్ మడ్ గార్డ్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇండికేటర్ బల్బ్ కావచ్చు, లేకపోతే బ్రేక్ క్లచ్ వైర్ కావచ్చు, ఒక్కోసారి ఏంటంటే ఎగిరి అక్కడ పడిపోతుంది. అంటే వెహికల్ అనే ఒక మేజర్ పార్ట్ నుండి బ్రేక్ లేదా ఇండికేటర్ బల్బ్ లేదా మడ్ గార్డ్ అనే యొక్క మైనర్ పార్ట్ అనేది సెపరేట్ అవుతుంది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే టు సెపరేట్ ఏ పార్ట్ ఫ్రమ్ ఏ లార్జర్ పార్ట్. ఒక లార్జర్ పార్ట్ నుండి ఒక మైనర్ పార్ట్ సెపరేట్ కావడాన్ని మనం ఏమంటామో బ్రేక్ ఆఫ్ అంటాము. కాంటెక్స్చువల్గా ఇది ఏ విధంగా మనకు అనుకూలమైనది కాదు. సో దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఎలిమినేట్ చేద్దాం. బ్రేక్ డౌన్ అంటాం. బ్రేక్ డౌన్ వచ్చేసి ఏంటంటే దీన్ని ఏంటంటే 3 కాంటెక్స్ట్లలో యూజ్ చేస్తాం ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్. బ్రేక్ డౌన్ వచ్చేసి ఒక వస్తువును కానీ లేకపోతే ఒక దానిని ఏంటంటే ముక్కలుగా చేయడం, ముక్కలుగా. సో మేక్ సంథింగ్ ఇంటూ పీసెస్ ఆర్ బ్రేక్ సంథింగ్ ఇంటూ పీసెస్. ఇక్కడ ఫైర్ మ్యాన్ ఏంటంటే రూమ్ను ముక్కలుగా చేశాడా? ఆ యొక్క కాంటెక్స్ట్గా ఏదైనా మ్యాచ్ అవుతుందా? ఇక్కడ కావట్లేదు కదా. ఇంకొక కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంటంటే ఎమోషనల్గా కుంగిపోవటం. మనం ఏదైనా వినరాని వార్త విన్నప్పుడు, ఏదైనా దుర్ఘటన కానీ లేదా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఏంటంటే సడన్గా ఏంటంటే మనం బ్రేక్ డౌన్ అయిపోతాం. ఇదొకటి. ప్లస్ ఏంటంటే ఎమోషనల్గా బ్రేక్ డౌన్ కావడం. ఇంకోటి ఏంటంటే మనము అప్పుడప్పుడు ఏంటంటే మనం ప్రయాణం చేస్తున్న బస్సు ఆగిపోయినప్పుడు డ్రైవర్ లేదా కండక్టర్ నోట్లోకి వెళ్ళి కామన్గా వచ్చే పదం ఏంటంటే బస్ అనేది బ్రేక్ డౌన్ అయింది. అంటే అప్పటి వరకు నడుస్తున్న బస్ అనేది సడన్గా ఆగిపోయింది. ఈ యొక్క 3 కాంటెక్స్ట్లలో యూజ్ చేస్తాము. ఈ యొక్క బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ ఇక్కడ ఇవ్వబడ్డ కాంటెక్స్ట్కు మ్యాచ్ కాదు. ఇక్కడ ఏంది? అగ్నిమాపక సిబ్బంది రూములో ఉన్న పిల్లల్ని కాపాడడం కోసం ఏం చేశాడు చూద్దాం. ఇంకొకటి బ్రేక్ ఇంటూ అంటే ఏంటంటే ఏదైనా రూమ్లోకి కానీ లేదైనా హాల్లోకి కానీ ఏంటంటే చొచ్చుకొని పోవడం. ఏంటంటే ఫోర్స్ఫుల్గా చొచ్చుకొని పోవడం, అంతే కదా. రూములో మంటలల్లో ఇరుక్కున్న పిల్లల్ని కాపాడడం కోసము అగ్నిమాపక సిబ్బంది ఏం చేసిండు? ఆ వ్యక్తి ఆ రూములోకి ఏంటంటే
ఏంది ఫోర్స్ఫుల్గా చొచ్చుకొని పోయాడు, ఎందుకు వాళ్ళను కాపాడే క్రమంలో. ఇక్కడ సందర్భానుసారంగా బ్రేక్ ఇంటూ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చలో ఇంకొక ఫ్రేజల్ వర్బ్ను చూద్దాం, అది ఎంతవరకు కరెక్టా కాదా. బ్రేక్ అవే, ఇక్కడ పాస్ట్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి బ్రోక్ అవే. ఓకే, సో బ్రేక్ ఆఫ్, బ్రేక్ అవే ఇలాంటి ఒక ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనకు తారసపడతాయి. బ్రేక్ అవే అనేది అంటే మీనింగ్ ఏంటంటే అవే అంటే దూరంగా, బ్రేక్ అంటే విడిపోవటం, బ్రేక్ అంటే ఇక్కడ విడిపోవటం, దూరంగా వెళ్ళడం, అంటే విడిపోయి దూరంగా వెళ్ళడం. బట్ ఈ యొక్క కాంటెక్స్చువల్ మీనింగ్ ఏమి ఇస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ఒకరి కస్టడీ నుండి దూరంగా వెళ్ళాలనుకున్నావు లేదా అక్కడి నుండి పారిపోవాలనుకున్నావు, ఆ యొక్క కాంటెక్స్ట్ను, ఆ యొక్క దూరంగా వెళ్ళిపోవడం, పారిపోవడం ఒకరి కస్టడీలో నుండి అని చెప్పడానికి యూజ్ చేసే ఫ్రేజల్ వర్బే బ్రేక్ అవే. అప్పుడప్పుడు ఏంటంటే దొంగ లేదా ట్రయల్ క్రిమినల్ ఏం చేస్తాడంటే కోర్టులో ట్రయల్లో ఉన్న క్రిమినల్ ఏంటంటే పోలీస్ కస్టడీ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు వాడు, కోర్టుకు తీసుకుపోయే క్రమంలో ఏంటంటే మూత్రమనో చెప్పలేకపోతే హాస్పిటల్లోనో లేకపోతే ఇదనో చెప్పి ఏంటంటే వాళ్ళ కస్టడీ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కొంతమంది టిరానికల్ బాస్, క్రూరంగా ఉండే బాసుల యొక్క పర్యవేక్షణ నుండి ఏంటంటే దూరంగా వెళ్ళాలనుకుంటారు. ఆ వెళ్ళే క్రమంని అక్కడ నుండి పారిపోవడం అంటే ఏదో తప్పు పని చేసి పారిపోవడం కాదు, ఆ యొక్క కబంధ హస్తాల నుండి ఏంటంటే విముక్తి కోరుకొని దూరంగా వెళ్ళడాన్ని మనం ఏమంటాము, బ్రేక్ అవే అంటాము. ఇక్కడ ఇవ్వబడ్డ కాంటెక్స్ట్లో మనకి ఏది మ్యాచ్ అవుతుంది, బ్రేక్ డౌన్ అనేది కాదు, బ్రేక్ అవే కాదు, బ్రేక్ ఇంటూ. ఎందుకంటే అగ్నిమాపక సిబ్బంది వ్యక్తి ఏంటంటే ఆ రూములోకి చొచ్చుకొని పోయాడు, దేనికి, ఆ యొక్క మంటలలో ఇరుక్కోబడ్డ పిల్లల్ని కాపాడడం కోసం. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ సచ్ అన్ అన్యూజువల్ పీస్ ఆఫ్ ఆర్ట్, హ్యావ్ యూ ఎవర్ సచ్ అన్ అన్యూజువల్ పీస్ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్. ఒక క్వశ్చన్ అడగబడ్డది, నువ్వు ఎప్పుడైనా బ్లాంక్ ఇలాంటి లేదా అలాంటి అరుదైన కళాఖండాన్ని నువ్వు ఎప్పుడైనా అనేది ఇక్కడ అసమగ్రంగా ఇవ్వబడ్డది. దీనికి ఏంటంటే పూర్తి చేయడం కోసం మనకు కావాల్సిన వర్బ్. ఇక్కడ అన్ని ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇవ్వబడ్డ ఏంటి, రూట్ వర్బ్ కమ్ తోటి కమ్ ఇన్ అండ్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్ అక్రాస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్ అబౌట్. 4 ఫ్రేజల్ వర్బ్స్. కమ్ అనే మెయిన్ వర్బ్కు, లెక్సికల్ వర్బ్కు ఇక్కడ ఏంటి, ఇన్, ఫార్వర్డ్, అక్రాస్, అబౌట్ అనే యొక్క పార్టికల్స్ యాడ్ చేయడం వల్ల 4 ఫ్రేజల్ వర్బ్స్ ఫామ్ అయ్యాయి. వీటి యొక్క మీనింగ్స్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఈ బ్లాంక్లు ఏది ఫిల్అప్ చేయొచ్చు అనేది ఈజీగా మన పని సులువైపోతుంది. సో కమ్ ఇన్ అనేది ఏంటంటే టు ఇన్వైట్ సమ్వన్ ఆర్ టు గెట్ ఇన్ టు ఏ రూమ్, ఒక రూమ్లోకి వెళ్ళడం లేదా ఎదుటి వాళ్ళని ఏంటంటే ఒక రూమ్లోకి రమ్మని, ఎస్ కమ్ ఇన్ అంటాం కదా, కమ్ ఇన్ లేదా ఒక రూమ్లోకి ఎంటర్ కావటం. ఇక్కడ ఏంటంటే కాంటెక్స్చువల్గా ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఇటువంటి అరుదైన కళాఖండాన్ని, దీనికి ఈ యొక్క కాంటెక్స్ట్కు ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్కు ఎక్కడ పొంతన లేదు కాబట్టి ఇది అయ్యే అవకాశాలు 100% లేదు. ఎలిమినేట్ చేసేద్దాం. కమ్ ఫార్వర్డ్ మీనింగ్ ఏంటంటే ఫ్రేజల్ వర్బ్ వాలంటరీగా ముందుకొచ్చి వాళ్ళు ఏంటంటే ఏదైనా సహాయం చేయడం కానీ ఏదైనా సపోర్ట్ చేయడం కానీ, నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు నీ కాజ్ను సపోర్ట్ చేయడం కోసము నీ మిత్రులు కానీ లేకపోతే మీ యొక్క నేబర్స్ కానీ మీ కాలనీ పీపుల్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు, నువ్వు పిలవవు, వాలంటీర్లు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చేసి వాళ్ళ యొక్క సపోర్టుని ఏంటంటే నీకు ఏంటంటే ఎక్స్టెండ్ చేస్తారు. అంటే కమింగ్ ఫార్వర్డ్ మీన్స్ వాలంటర్లీ కమింగ్ టు యూ ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ దర్ సపోర్ట్. ఏ కాంటెక్స్ట్ అయినా కావచ్చు. మనకి ఇక్కడ ఇది కాంటెక్స్చువల్గా ఇది మ్యాచ్ అవుతుందా, ఇది కూడా కాదు. కమ్ అబౌట్, ఈ కమ్ అక్రాస్ అనేది చూద్దాం ఒకసారి. కమ్ అబౌట్ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే హ్యాపెన్ ఆర్ అకర్, సంభవించడం. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులను ఏంటంటే తీక్షణంగా లేదా
సో తీక్షణంగా లేక బాగా అబ్జర్వ్ చేస్తే యుద్ధము ఎప్పుడైనా సంభవించవచ్చు, ఈ రెండు పార్టీల మధ్య ఎప్పుడైనా సంభవించవచ్చు. కమ్ అబౌట్ అనేది ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్నది, సంభవించే అవకాశాలు ఉన్నాయి అనే కాంటెక్స్చువల్ మీనింగ్ ఇస్తుంది. మనకు కావాల్సింది ఏంది, ఇది కూడా కాదు. కమ్ అక్రాస్ అంటే ఏంటంటే తటస్థపడడం. కమ్ అక్రాస్ ఎదురుపడడం, తటస్థపడడం అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కోసం వెతకడం కాదు. మనం ఏదైనా వస్తువు కోసమో లేకపోతే ఏదైనా వెతికే క్రమంలో ఏంటంటే ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి కానీ ఏదన్నా ఒకటి ఏదంటే తటస్థపడడం అంటే ఎదురుపడము. ఆ యొక్క కాంటెక్స్ట్ వల్ల యూజ్ చేసే ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే కమ్ అక్రాస్. ఇది కాంటెక్స్చువల్గా పర్ఫెక్ట్ మ్యాచ్. ఏంటి, హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ సచ్ అన్ అన్యూజువల్ పీస్ ఆఫ్ ఆర్ట్. నీకు ఎప్పుడైనా ఇలాంటి అరుదైన కళాఖండము ఎదురుపడ్డదా? ఎస్, ఇది కాంటెక్స్చువల్గా ఏంటంటే పర్ఫెక్ట్ మ్యాచ్ కాబట్టి. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫ్రేజల్ వర్బ్. లెట్స్ సీ ద థర్డ్ వన్. The racing car blank after it crashed into the fence. The racing car. ఓకే, మనం కార్ రేసెస్లో చూస్తూనే ఉంటాం. ఆ కార్ రేస్లో ట్రాక్ మీద వెళ్తున్న కార్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే తన యొక్క అదుపు తప్పినప్పుడు లేకపోతే ట్రాక్ నుండి వేరే ట్రాక్ వచ్చినప్పుడు ఏంటంటే అదుపు తప్పుతుంది. ఆ క్రమంలో ఏంది ఇక్కడ కారు ఏంది ఫెన్సింగ్కి వెళ్ళి దానికి ఏంటంటే కంచెకు వెళ్ళి గుద్దుకున్నది. ఇదేంటిది, ఆఫ్టర్ ఏమని ఇచ్చాడు ఇక్కడ, ద రేసింగ్ కార్ బ్లాంక్ ఆఫ్టర్ ఇట్ క్రాష్డ్ ఇన్ టు ద ఫెన్సింగ్కు గుద్దుకున్న తర్వాత ఒక రేసింగ్ కారు ఏమైంది ఇక్కడ కావాల్సింది. సో మనకి ఇవ్వబడ్డ ఆప్షన్స్ ఏంది ఇక్కడ, బ్లూ అవే, బ్లూ ఆఫ్, బ్లూ త్రూ, బ్లూ అప్. ఈ యొక్క బ్లూ అనేది బ్లూ అనేది బ్లో అనే యొక్క వర్బ్కు పాస్ట్ ఫాము. ఓకే, సో ఏ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ ఇవ్వబడ్డది, బ్లో తోటి, బ్లో అవే ఇవ్వబడ్డది, అండ్ బ్లో ఆఫ్ ఇవ్వబడ్డది, అండ్ బ్లో త్రూ ఇవ్వబడ్డది, అండ్ ఇక్కడ బ్లూ ఆఫ్ ఆర్ బ్లో ఆఫ్ ఇవ్వబడ్డది. ఫస్ట్ ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ చూసుకుందాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్ చూసుకొని ఇక్కడ కాంటెక్స్చువల్గా ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో చూసుకుందాం ఇక్కడ. సో బ్లో అవే అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ఏంటంటే గన్తో షూట్ చేసి చంపడం, లేదా ఒక వ్యక్తిని ఏంటంటే ఒక యుద్ధంలో కానీ ఒక పోటీలో కానీ ఒక ఫైటింగ్లో కానీ ఏంటంటే ఈజీగా డిఫీట్ చేయడం లేదా ఓడించడము. ఈ యొక్క మీనింగ్ అనేది ఈ యొక్క కాంటెక్స్ట్కు అసలే మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది కరెక్ట్ అయ్యే అవకాశాలు లేవు ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్. అండ్ ఇక్కడ బ్లూ ఆఫ్ ఉంది, అదే బ్లో ఆఫ్ పాస్ట్ ఫామ్ వచ్చేసి బ్లూ ఆఫ్ అంటే ఏంటంటే మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీ బాస్ ఏంటంటే పలానా వ్యక్తిని కలవమని మీకు ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ వ్యక్తికి నీకు అసలే పడదు, ఆ వ్యక్తిని కలవడం అనేది మీకు ఇష్టం ఉంటుంది అప్పుడు, లేదా మీ యొక్క బాస్ ఒక పని చేయమని చెప్పాడు, ఆ పని చేయడం నీకు ఇష్టం లేదు. ఓకే, ఎవరన్నా నీకు ఏదైనా చేయమని చెప్పినప్పుడు లేదా ఎవరన్నా కలవమని చెప్పినప్పుడు ఆ కలవడం లేదా ఆ పని చేయడం అనేది నీకు ఇష్టం లేనప్పుడు ఆ పని చేయడం కోసం ఏంటంటే నువ్వు తటపడాయించేటప్పుడు లేదా ఊగిసలాడేటప్పుడు ఆ పని నాకు చేయడం ఇష్టం లేదు, అతనికి ఇష్టం లేదు అని చెప్పే క్రమంలో యూజ్ చేసే యొక్క ఫ్రేజల్ వర్బే ఏంటిది ఇక్కడ, బ్లో ఆఫ్. నెక్స్ట్ వన్, ఇది కూడా కాంటెక్స్చువల్గా మ్యాచ్ కాదు ఇక్కడ. ఆయన ఇక్కడ బ్లో త్రూ అంటే ఏంటంటే ఒక వస్తువు కానీ లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఏంటంటే ఒక దాని గుండా, త్రూ అంటే గుండా లేదా ద్వారా ఫోర్స్ఫుల్గా బయటికి వెళ్ళిపోవటం. ఇక్కడ కార్ అనేది ఏంటంటే రేసింగ్ కార్ ట్రాక్ మీద పోయింది, ట్రాక్ తప్పింది, కంచెను ఫెన్స్ను గుద్దుకొని ఎక్కడ ఏంది గుద్దుకున్నది. అంతకంటే ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది. సో ఇక్కడ బ్లో ఆఫ్ అనేది ఏంటంటే మీనింగ్ వచ్చేసి ఎక్స్ప్లోడ్. బ్లో ఆఫ్ అంటే ఎక్స్ప్లోడ్, పేలిపోవటం. కాంటెక్స్చువల్గా ఇది మ్యాచ్ అవుతున్నది, ఎందుకంటే కార్ అనేది ఏంటంటే ఫెన్సింగ్ను గుద్దుకున్న తర్వాత ఏంటంటే పేలిపోయింది. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఏంది, బ్లో అప్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ ఇక్కడ, బ్లో
ఆర్ బ్లూ అప్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే కార్ అనేది ఏంటంటే పేలిపోయింది. ఎప్పుడు వేగంగా వచ్చేసి ఏంటంటే అదుపు తప్పి ఏదైనా కంచెను గుద్దుకున్నప్పుడు జనరల్గా మనం చూసేటిదే కార్ యాక్సిడెంట్లలో మంటలు వస్తాయి, పేలిపోతుంది. అదే జరిగింది ఇక్కడ. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. కెన్ యూ మై ఎస్సే ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్స్. కెన్ యూ నా యొక్క ఎస్సేల మిస్టేక్స్ చేయగలవా, ఏం చేయగలవా అనే యొక్క వర్బు మనకు కావాలి ఈ యొక్క బ్లాంక్లో ఫిల్అప్ చేయడం కోసం. ఇక్కడ ఇవ్వబడ్డ ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటిని మీరు అబ్జర్వ్ చేస్తే లుక్ అనే యొక్క వర్బును బేస్ చేసుకొని ఇవ్వబడ్డాయి. లుక్, లుక్ ఏంటిది? లుక్ ఓవర్. నెక్స్ట్ వన్ వచ్చేసి లుక్ ఫర్, లుక్ ఎట్, లుక్ ఫార్వర్డ్ టు, లుక్ ఫార్వర్డ్ టు. ఫస్ట్ ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్ ఇస్తాను మీకు. దాని తర్వాత ఇందులో నుండి ఏది ఇక్కడ కాంటెక్స్చువల్గా మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేద్దాము. ఓకే, లుక్ ఓవర్. లుక్ ఓవర్ అంటే ఏంటంటే టు ఎగ్జామిన్ సంథింగ్ క్విక్లీ అండ్ బ్రీఫ్లీ. ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఏదైనా ఒక వస్తువును కానీ, ఏదైనా రైటింగ్ కానీ, ఏదైనా డాక్యుమెంట్ని ఏంటంటే బ్రీఫ్గా, తొందరగా, త్వరితంగా ఏంటంటే ర్యాండమ్గా, రఫ్గా ఏంటంటే చెక్ చేయడము. సో మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైనా రిపోర్ట్ను మన బాస్కు సబ్మిట్ చేసే క్రమంలో మన యొక్క వెల్ విషర్స్కో లేకపోతే సీనియర్స్కి ఏంటంటే సార్ ఇది ఒకసారి చూస్తారా, ఈ యొక్క రిపోర్ట్ చూసి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, ఎందుకంటే బాస్ దగ్గర పోతే ఇంత తప్పైనా నన్ను తిడతాడు, ఒకసారి చూసి చెప్తారు అంటాడు. అతను ఏం చేస్తాడు, ఆ యొక్క రిపోర్ట్ను చూసుకొని ఫట్ 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 అని చూసేస్తాడు. అంతా ఓకే ఉంది, నువ్వు సబ్మిట్ చేయొచ్చు అని చెప్తాడు. అంటే ఏంటి, బ్రీఫ్గా ప్లస్ ఏంటంటే క్విక్గా రివ్యూ చేయడం, దాన్ని ఏమంటాం మనము లుక్ ఓవర్. కాంటెక్స్చువల్గా ఏంటంటే ఇది మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటిది ఇక్కడ నా ఎస్సేని ఒకసారి నువ్వు ఒక ఎస్సే రాసావు, ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో లేవో కొన్ని చూసి చెప్పగలవా అని ఇచ్చావు. మొత్తం లైన్ టు లైన్ చదవడు, ఫట్ 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 అని చదువుకుంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తాడు. డీటెయిల్గా నువ్వు ఏం రాసావో చదవడు, మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది బ్రీఫ్గా చూసి చెప్తాడు. ఎస్, ఇది అయ్యే అవకాశాలు 100% ఉంది ఇక్కడ కాంటెక్స్చువల్గా. లుక్ ఫర్. లుక్ ఫర్ అంటే ఏంటి, మనము వెతుకుతాము, సర్చింగ్ ఫర్ సంథింగ్. సర్చింగ్ ఫర్ సంథింగ్ ఏమంటాం, లుక్ ఫర్. మనకు జనరల్ కాంటెక్స్ట్ ఏంటంటే ద పోలీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద క్రిమినల్. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద క్రిమినల్. పోలీస్ అనేది క్రిమినల్ కోసం వెతుకుతున్నారు. ఇది కాంటెక్స్చువల్గా మనకు మ్యాచ్ కానే కాదు. లుక్ ఎట్ మీ అంటాం, అంటే ఎదుటి వాళ్ళని ఏంటంటే ఇటు చూడు అని, నా వైపు చూడు అని డైరెక్షన్స్ ఇవ్వటము. లుక్ ఎట్, ఇది కూడా కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. లుక్ ఫార్వర్డ్ టు. ఈ లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక సంఘటన జరగాలని ఎదురు చూస్తున్నాము అనే కాంటెక్స్ట్ వల్ల. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ, మిమ్మల్ని ఎప్పుడు కలుస్తామా అని కలవడం కోసం ఎదురు చూస్తున్నాము. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు జాయినింగ్ యూ. నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావా అని మేము ఎదురు చూస్తున్నాము. కాంటెక్స్చువల్గా వచ్చేసి ఏంటంటే ఈ లుక్ ఓవర్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఏంటి దీని అర్థము, టు ఎగ్జామిన్ సంథింగ్ క్విక్లీ అండ్ బ్రీఫ్. ఒక విషయాన్ని, ఒక వస్తువును, ఒక రైటింగ్ని, ఒక డాక్యుమెంట్ ఏంటంటే క్విక్గా ప్లస్ బ్రీఫ్గా ఏంటంటే ఎగ్జామిన్ చేయడం. నాట్ వెరీ డీప్. అదే వెరీ డీప్ అయినప్పుడు ఇంకొక ఫ్రేజల్ వర్బ్ వస్తుంది మీకు, లుక్ ఇంటూ. లోతుగా పరిశీలించడం. లోతుగా అంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పరిశీలించడం. దానికి మీనింగ్ వచ్చేసి దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, లుక్ ఇంటూ. లుక్ ఓవర్ అంటే బ్రీఫ్గా క్విక్లీగా పరిశీలించడం. లుక్ ఫర్ అంటే సెర్చ్ చేయడం. లుక్ ఎట్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, ఎదుటి వాళ్ళకి ఏంటంటే ఇటువైపు చూడని ఒక డైరెక్షన్ ఇవ్వడం. ఇటువైపో అటువైపో చూడని. లుక్ ఎట్ దట్ సైడ్, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ హీమ్ అంటే ఎదుటి వాళ్ళను అటువైపు చూడు అని గైడ్ చేయడము లేకపోతే డైరెక్షన్స్ ఇవ్వడము. అండ్ లుక్ ఫార్వర్డ్ టు అంటే ఏదైనా జరగాలని మనం ఏంటంటే ఎదురు చూస్తున్నాము అనే కాంటెక్స్లో యూజ్ చేసేదే లుక్ ఫార్వర్డ్. సో కాంటెక్స్చువల్గా ఏది యూజ్ అవుతుంది ఇక్కడ మనకు, పర్ఫెక్ట్ వే లుక్ ఓవర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Our trip until January because of the hurricane. Our trip until January because of the hurricane. ఒక ఏంటి హరికేన్,
బీభత్సమైన వర్షం, బీభత్సమైన వర్షం, తుఫాన్ అనుకుందాం. హరికేన్ అనేది ఒక తుఫాన్. ఆ తుఫాను ఇక్కడ ఉండడం వల్ల మా యొక్క ట్రిప్పును మేము బ్లాంక్ ట్రిప్పును జనరల్గా ఏంది, ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంది, మన యొక్క ప్రయాణాన్ని లేకపోతే మన యొక్క ఏంటిది ఏదైనా యాత్రను కానీ మనం ఏం చేస్తాము, ఈధర్ ఆపేస్తాము లేదా వాయిదా వేసుకుంటాం, ఆపేస్తాము లేదా వాయిదా వేసుకుంటాం. అది కాంటెక్స్ట్గా. ఇక్కడ ఇవ్వబడ్డ ప్రేజల్ వర్బ్స్లల్లో ఈ రెండిటి యొక్క మీనింగ్ ఏదైనా ప్రేజల్ వర్బ్ ఉపయోగపడుతుంది. ఏది, వాయిదా వేయడం లేదా ఆపివేయడం, మానుకోవటము, ఓకే, విరమించుకోవటము. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పుట్ డౌన్, పుట్ ఆఫ్, పుట్ అవే, పుట్ అప్. సో ఏం రూట్ వర్బ్ ఉన్నది ఇక్కడ, పుట్. పుట్ తోటి ఏ పార్టికల్స్ ఉన్నాయి, 4 పార్టికల్స్ అండ్ 4 ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటి మీనింగ్స్ ఏదో చూద్దాం. పుట్ డౌన్, పుట్ ఆఫ్ అండ్ పుట్ అవే, పుట్ అప్. చూద్దాం వీటి మీనింగ్. పుట్ డౌన్ అంటే ఏంటంటే, నేను ఒక వెపన్ను పట్టుకున్నాను లేదా ఒక వస్తువును పట్టుకున్నాను, అప్పటి వరకు పట్టుకున్న వస్తువుని ఏంటంటే ఒక టేబుల్ మీద పెట్టడము లేదా ఒక ప్లేస్లో పెట్టడం. పుట్టింగ్ ఇట్ డౌన్, పుట్టింగ్ ఇట్ డౌన్. ఓకే, ద సోల్జర్ ఈజ్ పుట్టింగ్ హిస్ గన్ డౌన్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద గన్ను పెడుతున్నాడు. అప్పటి వరకు మనం పట్టుకున్న ఏదైనా వస్తువును కానీ దేన్నైనా కింద పెట్టడం, టేబుల్ మీద కావచ్చు, నేల మీద కావచ్చు, చేరి మీద పెట్టడం అనే ఒక కాంటెక్స్ట్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కానే కాదు. పుట్ డౌన్కి ఇంకొక కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంటంటే, పుట్ డౌన్ అంటే రైట్ డౌన్. రైట్ డౌన్ అంటే ఏదైనా ఒక ఏంటంటే ఇన్ఫర్మేషన్ను పేపర్ మీద రాయడం, పుట్ డౌన్. ఇంకొక మీనింగ్ వచ్చేసి ఏంటంటే, పుట్ డౌన్ అంటే ఒక వ్యక్తిని ఏంటంటే ఉద్దేశపూర్వకంగా క్రిటిసైజ్ చేయడం, అతనికి ఉన్న విలువను, అతనికి ఉన్న పేరును అతన్ని చిన్నబుచ్చుకోవడం కోసము నలుగురిలో చిన్నగా అతన్ని ఏంటంటే క్రిటిసైజ్ చేయడం. ఆ కాంటెక్స్ట్లో ఈ యొక్క పుట్ డౌన్ అనే వర్బ్ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇవ్వబడ్డ కాంటెక్స్ట్ ఏంది, భీకరమైన తుఫాన్ అయిన హరికేన్ తుఫాన్ వల్ల మా యొక్క ట్రిప్పును మేము వాయిదా వేసుకోవడమో లేదా మానుకున్నాం అనేది రావాలి. సో ఈ యొక్క ఫ్రేజల్ బాబు ఆ మీనింగ్ ఇవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు. అండ్ పుట్ ఆఫ్, పుట్ ఆఫ్, పుట్ ఆఫ్ అంటే ఏంటంటే వాయిదా వేసుకోవటం, వాయిదా వేసుకోవటం. కాంటెక్స్చువల్గా ఏంటంటే ఇది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం, పుట్ అవే. పుట్ అవే, పుట్ అవే అంటే ఏదైనా ఒక వస్తువును తిరిగి అదే ప్రదేశంలో పెట్టడం. ఎప్పుడు దాని యొక్క వాడకం అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నా చేతిలో ఉన్న ఈ యొక్క డిజిటల్ పెన్ ఏంటంటే ఏ ప్లేస్లో నేను తీసానో ఆ ప్లేస్లో పెట్టడం. ఈ యొక్క క్రమాన్ని ఏమంటాం మనం, పుట్టింగ్ ద మార్కర్ ఆర్ ద డిజిటల్ పెన్ అవే. ఓకే, సో ఇది అనేది కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. పుట్టప్, పుట్టప్ అనేది ఏంటంటే 2 మీనింగ్స్ ఇస్తుంది. పుట్టప్ అనేది ఏంటంటే ఎరెక్ట్ సంథింగ్. మనం ఏదైనా క్యాంపుకు వెళ్ళినప్పుడు, ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనము టెంట్ను ఎరెక్ట్ చేస్తాము. టెంట్ను ఏంటంటే వి పుట్టప్ ఏ టెంట్ ఆర్ వి పుట్టప్ ఏ అంబరిల్లా. 2 నెక్స్ట్ వన్ ఏంటంటే పుట్టప్ ఇంకోటి ఏంటంటే టు ప్రొవైడ్ అకామిడేషన్ టెంపరర్లీ. అంటే ఎదుటి వాళ్ళకు లేకపోతే మనకు ఎదుటి వాళ్ళకు కానీ లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏంటంటే అకామిడేషన్, టెంపరరీ అకామిడేషన్ను ప్రొవైడ్ చేయటం. ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్లో మనకు ఏది మ్యాచ్ అవుతుంది, పుట్ ఆఫ్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ బి, వీఆర్ పుట్టింగ్ ఆఫ్ అవర్ ట్రిప్ అంటిల్ జనవరి బికాస్ ఆఫ్ ద హరికేన్. ఈ యొక్క హరికేన్ తుఫాను వల్ల మా యొక్క హాలిడే ట్రిప్పును లేదా మా యొక్క ట్రిప్పును ఎప్పటి వరకు వాయిదా వేసుకుంటున్నామో, జనవరి వరకు వాయిదా వేసుకుంటున్నాము. సో ఆన్సర్ పుట్టింగ్ ఆఫ్ ఈజ్ కరెక్ట్. ద నేబర్స్ ద ఫైర్ బిఫోర్ ద ఫైర్మెన్ అరైవ్. ద నేబర్స్, పొరుగు వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, పక్కింటి వాళ్ళు. ఏంటి, ద ఫైర్ బిఫోర్ ద ఫైర్మెన్ అరైవ్. అగ్నిమాపక సిబ్బంది వచ్చే కంటే ముందే మా పొరుగు వాళ్ళు అంటే ఏంది, దీని యొక్క కాంటెక్స్చువల్గా మనకి ఏమర్థమవుతుంది, మన ఇల్లు ఏంటంటే అగ్ని ప్రమాదానికి గురైంది, ఓకే, మంటలలో ఉంది. ఆ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపే మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారు అనేది కాంటెక్స్చువల్గా. ఇక్కడ ఇవ్వబడ్డ వర్డ్ ఏంటి, పుట్ అవుట్ ఇవ్వబడ్డది, పుట్ ఆఫ్, పుట్ అప్, పుట్ అవే. ఆల్రెడీ పుట్ అవేకు మనం మీనింగ్ చేసాం. ఏంటి పుట్ అవే అనేది అంటే ఏదైనా ఒక వస్తువును వాడిన తర్వాత ఎక్కడి నుండి మనం తీసుకొచ్చామో దాని యొక్క యథాస్థితిలో పెట్టడం. ఇది కాంటెక్స్చువల్గా పర్ఫెక్ట్గానే కాదు. పుట్ ఆఫ్ అంటే ఏంది, వాయిదా వేసుకోవటము, అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, పుట్ అప్ అంటే ఏంటంటే
ఒక దాన్ని ఎరెక్ట్ చేయడం అంటే నిలబెట్టడం, అది టెంట్ కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏంటంటే టెంపరీగా అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. ఇది కూడా కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. పుట్అవుట్ అంటే మంటలు ఆర్పటం, మంటలు ఆర్పటం. కాంటెక్స్చువల్గా ఇది పర్ఫెక్ట్. ఫైర్ సిబ్బంది వచ్చే ముందు, అగ్నిమాపక సిబ్బంది వచ్చే కంటే ముందే మా పొరుగు వాళ్ళు ఆర్ ఇంటి పక్క వాళ్ళు ఏంటంటే మంటలను ఆపేశారు. ద నేబర్స్ పుట్ అవుట్ ద ఫైర్, ఇక్కడ రావాలి. పుట్ అవుట్ ద ఫైర్, ద అనేది ఇక్కడ రావాలి. బిఫోర్ ద ఫైర్ మ్యాన్ అరైవ్డ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, 7th one. We gave again a halt at Rishi Valley for some time again and again our journey. ఏంటి మేము ఇంకొకసారి ఏంటంటే రిషి వ్యాలీ దగ్గర మా యొక్క జర్నీలో, లాంగ్ జర్నీలో రిషి వ్యాలీ దగ్గర ఏంటంటే ఒక హాల్ట్, ఒకసారి ఆగాము. ఆగిన తర్వాత ఏం చేసాము? అండ్ అగైన్ మళ్ళీ ఆర్ జర్నీ, ఒక ప్రదేశంలో ఏంటంటే టెంపరీ కొద్దిసేపు హాల్ట్ అయ్యాము, మళ్ళీ ఏంది మా ప్రయాణాన్ని ఏంటంటే పునర్ప్రారంభించాము అంటే మొదలు పెట్టాము అని మీనింగ్ రావాలి. ఇక్కడ ఇవ్వబడ్డ వర్బ్స్ చూస్తే మీరు సీ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే గివ్ సెండ్ ఆఫ్, ఎదుటి వాళ్ళకు వీడుకోలు ఇవ్వటం. ఇక్కడ కాంటెక్స్ట్ వాళ్ళకి ఇది అసలే మ్యాచ్ కాదు. సో సెట్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రయాణాన్ని ఏంటంటే మొదలు పెట్టడం, ఏదైనా ప్రదేశాన్ని పోయేటప్పుడు ప్రయాణాన్ని మొదలు పెట్టడం అని చెప్పే సందర్భంలో యూజ్ చేసే ఫ్రేజల్ వర్బ్. సో కాంటెక్స్ట్ వాళ్ళకి ఇది మ్యాచ్ అవుతుంది. ఏమంటున్నారు? మీ ఆ యొక్క లాంగ్ జర్నీలో మేము రిషి వ్యాలీ దగ్గర కొంతసేపు హాల్ట్ అయ్యాము, ఆగాము, విశ్రాంతి తీసుకున్నాం, మళ్ళీ మా యొక్క ప్రయాణాన్ని ఏం చేసాము? మొదలు పెట్టాము. ఎస్, కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. చూద్దాం మిగతాది ఏంటి చూద్దాం. 3rd one వచ్చేసి సా త్రూ. దీనికి ఏంటంటే సీ త్రూ అనే యొక్క ఫ్రేజల్ వర్బ్ యొక్క పాస్ట్ ఫామే సా త్రూ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళను ఏంటంటే మనం అబ్జర్వ్ చేయడం, అర్థం చేసుకోవడం. ఏ కాంటెక్స్ట్లో? వీడు మనల్ని మోసం చేయాలనుకుంటున్నాడు, వీని మైండ్లో ఏంటంటే ఒక చెడు ఆలోచన ఉన్నది, మనల్ని మోసం చేయడం కోసం దాన్ని అబ్జర్వ్ చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ కాంటెక్స్ట్ వాళ్ళకి ఇది మ్యాచ్ కానే కాదు. సెట్ ఇన్ అంటే ఏంటిది? ఇక్కడ బిగిన్. ఓకే, సో బిగిన్ అనొచ్చు. ఇక్కడ సెట్ అవుట్ అంటే ఏంటంటే ఒక ప్రయాణం అనేది ఏంటంటే మళ్ళీ మొదలు పెట్టడము, పునఃప్రారంభించడము. ఎక్కడైతే ఆపేసాం అక్కంచెల్లి. ఇది ఏంటంటే కంటిన్యూ. ఓకే, ఇది పునర్ప్రారంభించడం అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి, సెట్ అవుట్ అండ్ సెట్ ఇన్. ఓకే, సెట్ ఇన్ అనేది ఏంటంటే ఒక ప్రాబ్లము ఇప్పటి వరకు అయింది, మళ్ళీ ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉంది, రిపీట్ అయ్యే అవకాశాలు ఉంది. అదే సెట్ అవుట్ అనేది ప్యూర్లీగా ఏంటంటే మనము ప్రిడామినెంట్లీ ప్రత్యేకంగా జర్నీ యొక్క కాంటెక్స్లో యూజ్ చేస్తాం కాబట్టి, సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఏది? సెట్ అవుట్ అనేది. Let's see the 8th one. Customers in scores thronged our shop to the clothes on high margin discount. Customers, వినియోగదారులు ఏంటంటే కుప్పలు తెప్పలుగా ఏంటంటే వినియోగదారులు ఏంటంటే థ్రాంగ్డ్, పోటెత్తారు. ఎక్కడికి? మా షాపుకి ఏంటంటే కుప్పలు తెప్పలుగా ఏంటంటే వినియోగదారులు పోటెత్తారు. దేనికోసము? టు ద క్లోత్స్ అండ్ హై మార్జిన్, బట్టలని ఏంటి అంటే ఇక్కడ హై మార్జిన్ డిస్కౌంట్లో మేము సేల్ చేస్తున్నాము. దాని యొక్క ఇన్ అకార్డెన్స్ విత్ దాన్ని పురస్కరించుకొని ఏంటంటే కుప్పలు తప్పలుగా ఏంటంటే వినియోగదారులు పోటెత్తారు. దేనికోసం పోటెత్తారు? టు తర్వాత రావాలి ఇక్కడ. రన్ ఇంటూ ఆ యొక్క రన్ ఇంటూ మీనింగ్ వచ్చేసి ఏంటంటే టు మీట్ సమ్వన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఒక వ్యక్తిని ఏంటంటే మీరు ఊహించలేదు, అసలు ఆ వ్యక్తి మీకు ఎదురుపడతాడు, ఆ వ్యక్తిని కలవడం. మీరు ఒక షాపింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సడన్గా మీ యొక్క ఫేవరెట్ ఫిలిం స్టార్ కానీ లేదా ఒక స్పోర్ట్స్ స్టార్ మీకు ఎదురైనప్పుడు ఏం చేస్తారు? మీరు అది ఊహించారా? లేదు. ఇలాంటి కలయికని ఏమంటాం మనము? రన్ ఇంటూ అంటాం. కాంటెక్స్ట్గా ఇది మ్యాచ్ కాదు. స్నాప్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే టు బై or obtain something quickly.
ఏదైనా ఒక వస్తువుని ఏంటంటే తొందరగా కొనడం లేదా తొందరగా సొంతం చేసుకోవడం. అదే కదా జనాలు ఎందుకు గుంపులుగా ఏంటంటే షాప్కి వెళ్ళారు, బట్టలను ఏంటంటే హై డిస్కౌంట్లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఏంటంటే తొందరగా గుంపులుగా ఏం చేస్తారు, వినియోగదారులు ఏంటంటే ఆ షాపుకు పోటెత్తారు. కాంటెక్స్చువల్గా ఏంటంటే ఇది మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంది. సో సీ ఫర్ అనేది కాదు, సీకిన్ అనేది కూడా కాదు. సీకిన్ ఏంటంటే టు ఇన్వెస్టిగేట్ టు రిక్వెస్ట్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకి ఏంటంటే కరెక్ట్గా ఇది మ్యాచ్ అవుతుంది, స్నాప్ అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ ద 9th వన్. హీ డిడ్ నాట్ మై రిక్వెస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్సిడ్ టు, యాక్సిడ్ ఫర్, అగ్రీ విత్, గో విత్, ఆల్మోస్ట్ వీటి యొక్క మీనింగ్ తీసుకుంటే ఇన్ అ వే ఆల్ ఆర్ సిమిలర్. ఇక్కడ యాక్సిడ్ టు అంటే ఏంటంటే ఒక పని చేయడం కోసం ఏంటంటే ఒప్పుకోవటం. ఎదుటి వాళ్ళు ఏంటంటే మీకు ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు, ఏదో అభ్యర్థించినప్పుడు, లేదా ఏదన్నా ఇది చేయని చెప్పినప్పుడు ఏంటంటే అది చేయడానికి ఏంటంటే నువ్వు ఒప్పుకోవటం, ఈ యొక్క కాంటెక్స్ట్. యాక్సిడ్ ఫర్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్కు ఒప్పుకోవడం. అగ్రి విత్ అంటే ఏంటంటే అంగీకరించడం. అండ్ గో విత్ అనేది ఏంది కూడా అంగీకరించడము. సో ఆల్మోస్ట్ వీటన్నిటి యొక్క మీనింగ్ పర్ఫెక్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటి, అతను వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ని ఏంటంటే ఒప్పుకున్నాడు. సో కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఏంటంటే ఇక్కడ యాక్సిడ్ టు అనేది పర్ఫెక్ట్. యాక్సిడ్ ఫర్ అనేది ఎప్పుడు రావాలంటే ఏదైనా ఒక ప్రపోజల్ను ఒప్పుకున్నాడు అనే క్రమంలో యాక్సిడ్ ఫర్ అని రావాలి. సో ఇది కరెక్ట్ కాదు, యాక్సిడ్ టు అనేది పర్ఫెక్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. బ్లాంక్ ద డాక్టర్ ఇమ్మీడియట్లీ. ఇక్కడ ఇవ్వబడ్డ వర్బ్స్ అన్నిటి ఫ్రేజల్ వర్బ్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏం తారసపడుతుంది, కామన్గా కాల్ అన్నది. కాల్ ఇన్, కాల్ ఆన్, కాల్ ఫర్, కాల్ అవుట్. ఈ యొక్క సెషన్ బిగినింగ్లోనే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. కాల్ ఇన్ అంటే మీరు పనిచేస్తున్న సంస్థకి ఏంటంటే అక్కడ సిబ్బందికి, అక్కడి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయటము. ఓకే. సెకండ్ వన్ కాల్ అంటే ఏంటంటే విజిట్ చేయటం, కాల్ ఆన్. లేదా ఒక వ్యక్తిని ఏంటంటే స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో కాల్ ఆన్ లేదా కాల్ అపాన్. లేదా ఒక డెలిగేట్ లేదా ఒక మినిస్టర్ కానీ ఒక ఆఫీసర్ కానీ ఇంకో ఆఫీసర్ని ఏంటంటే కలవడం, సాంప్రదాయబద్ధంగా కలిసే పద్ధతిని కాల్ ఆన్ అంటాము. లేదా కాల్ ఫర్ అంటే డిమాండ్. కాల్ ఫర్ మీన్స్ డిమాండ్. కాల్ అవుట్ అంటే ఇది కూడా ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఏంటి అతని యొక్క హెల్ప్, అతని యొక్క సహాయాన్ని ఆశించే క్రమంలో అంటే అడిగే క్రమంలో చేసే ఫోన్ కాల్ అవుట్. ఇక్కడ ఏంటి, ద డాక్టర్ ఇమ్మీడియట్లీ అంటే డాక్టర్ యొక్క సహాయం మనకు కావాల్సిందే కదా. అప్పుడు కాల్ ఇన్ పర్ఫెక్ట్ అవుతుందా, కాల్ అవుట్ పర్ఫెక్ట్ అవుతుందా? డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ ఇక్కడ సీరియస్గా ఉంది, మీ యొక్క అవసరం ఉంది, మీ యొక్క సహాయం కావాలని అడుగుతాం కదా. కాల్ ఇన్ కాదు కదా. మనం ఏదైనా ఆఫీస్కి ఫోన్ చేసి మన యొక్క సిబ్బందికి, మనతో పనిచేసే సహోద్యోగులకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వం కదా. ఎప్పుడైతే ప్రమాదాలు ఉన్నప్పుడు డాక్టర్ అవసరం ఉన్నప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తాం, అతని యొక్క సర్వీస్ అవసరం కాబట్టి. సో పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కాల్ అవుట్. ఓకే. సో హియర్ రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 11th వన్. షీ ద ఆర్ఫన్స్ యాజ్ హర్ ఓన్ చిల్డ్రన్. ఆవిడ అనాథలను ఏంటంటే తన సొంత పిల్లల్లాగా. ఇక్కడ ఇవ్వబడ్డ ఫ్రేజల్ వర్బ్స్ను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ బేస్ ఏమైపోతుంది, బ్రాట్. ఈ బ్రాట్ అనేది బ్రింగ్ అనే యొక్క ప్రెజెంట్ వర్బ్కు పాస్ట్ ఫామే. ఏంటి, బ్రింగ్ ఇన్ ఇవ్వబడ్డది, బ్రింగ్ ఓవర్ ఇవ్వబడ్డది, బ్రింగ్ అవుట్ ఇవ్వబడ్డది అండ్ బ్రింగ్ అప్ ఇవ్వబడ్డది. వీటి మీనింగ్స్ ఏందో చూసి దీని అనుగుణంగా మనం అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ను చూజ్ చేస్తాము. ఓకే. చూజ్ చేసి ఒక బ్లాంక్ ఫిల్ చేస్తాం. బ్రింగ్ ఇన్ మీన్స్ ఎదుటి వాళ్ళని ఏంటంటే ఈ పని చేయమని, ఈ పనిలో ఏంటంటే ఇన్వాల్వ్ కామని అడగటం. టు ఆస్క్ సమ్వన్ టు డూ దిస్ వర్క్ ఆర్ టు ఆస్క్ సమ్వన్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వర్క్. ఈ పనిలో ఇన్వాల్వ్ కామని, ఈ పని చేయమని అడగడం. కాంటెక్స్చువల్గా ఇది కానే కాదు. ఇక్కడ ఏంది, ఆవిడ ఈ పిల్లలని, అనాథలను తన సొంత పిల్లల్లాగా ఏంటి పెంచి పోషించింది అనేది మనకు కామన్గా తట్టే పదమే. అది ఉందా లేదా చూద్దాం. ఇక్కడ బ్రింగ్ ఓవర్ అంటే ఏంటంటే
టు క్యారీ ఆర్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక పాయింట్ నుండి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఏంటంటే తీసుకెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ లాగా. ఇది కూడా కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. అండ్ బ్రింగ్ అవుట్ అంటే దీని యొక్క మీనింగ్, ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే పబ్లిష్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం, దాన్ని రూపొందించడము, తయారు చేయడము లేదా పబ్లిష్ చేయడం. కాంటెక్స్చువల్గా అది కూడా కరెక్ట్ కాదు. బ్రింగ్ అప్ అనేది ఏంటంటే ఇక్కడ పాస్ట్ ఫామ్ కావాలి కాబట్టి బ్రాట్ అప్ అంటే పెంచి పోషించింది. ఎస్, అది కరెక్ట్, కాంటెక్స్చువల్గా పర్ఫెక్ట్. ఆవిడ ఆ యొక్క అనాథలను తన సొంత పిల్లల్లాగా పెంచి పోషించింది. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. విల్ యూ బీ ఏబుల్ టు దిస్ మంత్ విత్ ద లిటిల్ యూ హ్యావ్. ఒక క్వశ్చన్ అడగబడ్డది ఏంది, నువ్వు నీ దగ్గర ఉన్న అతి తక్కువ మనీతోటి నువ్వు సర్దుకోగలవా, మేనేజ్ చేసుకోగలవా అనే యొక్క కాంటెక్స్చువల్. ఇక్కడ ఇవ్వబడ్డ ఫ్రేజల్ వర్బ్స్ గెట్ ఆఫ్, గెట్ బై, గెట్ ఇన్ టు, గెట్ ఓవర్. గెట్ ఓవర్ అంటే ఏంటంటే టు రికవర్ ఫ్రమ్ అన్ ఇల్నెస్, రికవర్ ఫ్రమ్ ఏ ఫెయిల్యూర్. ఏదన్నా ఒక ఓటమి నుండి లేదా ఒక అనారోగ్యం నుండి ఏంటంటే మరి తిరిగి కోలుకొని మనము యథాస్థితికి రావడం. ఇది కాంటెక్స్చువల్గా పర్ఫెక్ట్ కాదు. టు గెట్ ఇన్ టు ఏంటంటే అందులోకి ఇన్వాల్వ్ కావటం, ఏదైనా పనిలోకి ఇన్వాల్వ్ కావడం. ఇది కూడా కరెక్ట్ కాదు. గెట్ ఆఫ్ అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే టు గో ఏ ఫార్ అవే ప్లేస్ టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్. అంటే ఈ యొక్క ప్లేస్ నుండి వేరే ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక ఏంటంటే ఒక కొత్త జీవితాన్ని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళి ఏంటంటే ఒక కొత్త జీవితాన్ని, కొత్త పనిని మొదలు పెట్టడం. అది కాంటెక్స్ట్. గెట్ బై అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే టు లీడ్ ఆర్ టు డీల్ విత్ అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్ విత్ ద లిటిల్ మనీ. అంటే మనకున్న అతి తక్కువ ఆర్థిక వనరులతోటి మన యొక్క రోజువారీ బతుకు జట్కా బండిని కొనసాగించడం. కాంటెక్స్చువల్గా ఇదే కదా మీనింగ్. క్వశ్చన్ ఏమడగబడ్డది, నీ దగ్గర ఉన్న అతి కొద్ది డబ్బుతోటి నువ్వు ఈ మంత్ మేనేజ్ కాగలవా. ఎస్, గెట్ బై ఈజ్ ద రైట్ వర్డ్. గెట్ బై ఈజ్ ద రైట్ ఫ్రేజల్ వర్డ్. Will you be able to get by this month with the little you have? నీకు ఉన్న అతి తక్కువ డబ్బులతోటి ఈ నెల నువ్వు సర్దుకోగలవా, నీ యొక్క ప్రయాణంలో అంటే బ్రతుకు జట్కా బండిని నడిపించగలవా. క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. I Rishi today at the supermarket. It was great to see him. I Rishi today at supermarket. It was great to see. నేను రిషిని సూపర్ మార్కెట్ కాడ అతన్ని చూడడం అనేది అంటే ఒక రకమైన ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా చూసాం కాబట్టి ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇక్కడ ఇవ్వబడ్డ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఏంటంటే సడన్గా మనం ఒక వ్యక్తిని కలుస్తాం చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఏంటంటే మనం పాత విషయాలు నెమరేసుకుంటాము. అదొక రకమైన ఒక మెమరబుల్ మీటింగ్ లాగా మన యొక్క మైండ్లో నిలిచిపోతుంది. ఇక్కడ ఇవ్వబడ్డది ఏంటంటే రన్ అవుట్ ఆఫ్. అన్ని ఫ్రేజల్ అన్ని యొక్క ఆప్షన్స్లలో కామన్గా ఇవ్వబడ్డ రూట్ వర్బ్ ఏంది ఇక్కడ రన్ అనేది రన్కు పాస్ట్ ఫామ్. రన్ అవుట్ ఆఫ్ ఇవ్వబడ్డది, రన్ ఇంటూ ఇవ్వబడ్డది, రన్ ఓవర్ ఇవ్వబడ్డది, రన్ అవే ఇవ్వబడ్డది. వీటి యొక్క మీనింగ్స్ మీకు చెప్తాను. ఇందులోకి వెళ్ళి ఏది పర్ఫెక్ట్ మ్యాచో దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లాంక్ ఫిల్అప్ చేస్తాం. రన్ అవుట్ ఆఫ్ అంటే ఏంటంటే ఎగ్జాస్ట్ అంటే మన దగ్గర ఉన్న ఏంటంటే వనరులు ఏంటంటే అయిపోయినవి. మనం ఏంటంటే ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఓకే, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టేషనరీ. మన ఆఫీస్లో స్టేషనరీ ఏంటంటే అయిపోయినది. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎకనామికల్ సోర్సెస్. మనకున్న ఆర్థికపరమైన వనరులు ఏంటండి అన్నీ అయిపోయాయి. కాంటెక్స్చువల్గా ఇది పర్ఫెక్ట్ కాదు. సో దిస్ ఇస్ నాట్. రన్ ఇంటూ అంటే ఇంతకుముందుకే చెప్పాను. పాస్ట్ ఇవ్వబడ్డ కాబట్టి రాన్ ఇంటూ అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే అంత ముందుకు అరేంజ్ చేసుకున్న మీటింగ్ కాకుండా సడన్గా కలవడం అంతే కదా. సూపర్ మార్కెట్ కాడ ఏంటంటే రిషిని నువ్వు ఆల్ ఆఫ్ సడన్గా కలుసుకున్నావు.
సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ యొక్క మిగతా 2 ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్ చూద్దాం. ఏంటి? రన్ ఓవర్. రన్ ఓవర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వెహికల్ మనం గుద్దుకొని మన మీద నుండి వెళ్ళడం. మనం అంటాం కదా, లారీ ఏంటంటే గుద్ది అతని మీద నుండి వెళ్ళిపోయింది అనే ఒక కాంటెక్స్ట్, అప్పుడు యూజ్ చేస్తాం. ఇది పర్ఫెక్ట్గా కాంటెక్స్చువల్గా పర్ఫెక్ట్ కాదు, ఇది కూడా ఎలిమినేట్ చేయండి. రన్ అవే అంటే ఏంటంటే పారిపోవటం, తప్పించుకొని పారిపోవటం లేదా పారిపోవటం, ఇది కూడా కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ర్యాన్ ఇంటూ. ఐ ర్యాన్ ఇంటూ రిషి. రిషిని ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే నేను కలవడం జరిగింది ఎక్కడ? సూపర్ మార్కెట్లో. ఇట్ వాజ్ గ్రేట్ టు సీ. అతన్ని చూడడం అనేది ఒక రకమైన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆన్ టైం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆన్ టైం. ఏదైనా మనము షోకు కానీ ఏదైనా ఒక మన పనికి కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్కి ఏంటంటే టైంకు వెళ్ళి అక్కడ ఏంటంటే మన యొక్క ప్రజెన్స్ను చూపెట్టడము. ఓకే, అది కరెక్ట్గా మనకు కావాల్సిన వర్డ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇవ్వబడ్డ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. షో ఇన్ అంటే టు గైడ్ ఆర్ టు గైడ్ సమ్వన్ ఇంటూ ఏ రూమ్ ఆర్ ఏ బిల్డింగ్. అంటే ఒక వ్యక్తికి ఏంటంటే రూమ్లోకి లేదా బిల్డింగ్లోకి రమ్మని ఏ విధంగా వెళ్ళాలి అని ఏంటంటే గైడు డైరెక్షన్ చేయడాన్ని ఏంటంటే మనము షో ఇన్. మేక్అవుట్ అంటే అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్అవుట్ యువర్ హ్యాండ్ రైటింగ్. నీ యొక్క హ్యాండ్ రైటింగ్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇది కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. షో ఆఫ్ అనేది ఏంటంటే టు ఎగ్జిబిట్ our abilities టు అట్రాక్ట్ అదర్స్. ఎదుటి వాళ్ళను అట్రాక్ట్ చేయడం కోసం మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం. అదే చూడరా వీడు షో అప్ చేస్తానంటాం, ఇది కూడా కరెక్ట్ కాదు. షో అప్ అంటే ఏంటంటే టు గో సమ్వేర్ టు అటెండ్ దట్ వన్ అండ్ టు మేక్ ఎ ప్రజెన్స్. ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక షోకు, ఒక సెమినార్కో లేదా మీటింగ్ వెళ్ళి అక్కడ నీ యొక్క ప్రజెన్స్ను నువ్వు చూపెట్టడం, అదే కదా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు షో అప్ ఆన్ టైం. ఏదన్నా టైంకి వెళ్ళి మనము ఆ యొక్క మీటింగ్ అటెండ్ కావడమే కదా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద రైట్. లెట్స్ సీ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ సిరీస్. ఐ డోంట్ ఎర్న్ మచ్ బట్ ఐ ట్రై టు వితౌట్ బారోయింగ్ మనీ ఫ్రమ్ ఎనీవన్. నేను అంత పెద్దగా సంపాదించను, కానీ నేను ఎదుటి వాళ్ళ దగ్గర అప్పులు చేయకుండా నాకు ఉన్న దానితోటే నేను నెట్టుకు రాగలను అంటే ఇక్కడ ఇవ్వబడ్డ రూట్ వర్డ్ ఏంది? అన్ని యొక్క ఫ్రేజల్ వర్బ్స్కు గెట్ ఇవ్వబడ్డది. గెట్ ఇన్, గెట్ ఆన్, గెట్ బై, గెట్ ఆఫ్. వీటి యొక్క మీనింగ్స్ ఇంత ముందే మనం నేర్చుకున్నాము. గెట్ ఇన్ అంటే ఏంటంటే టు అరైవ్ ఏ ప్లేస్, ఒక ప్రదేశానికి వెళ్ళడం. లేదా గెట్ ఇన్ అంటే ఏంటంటే లోనికి రావడము. గెట్ ఇన్ టు ద కార్ అంటే ఇంటూ వస్తుంది అక్కడ. గెట్ ఇన్ టు ద కార్ అంటే కార్లోకి లోపలికి ఎంటర్ కావడము. ఈ గెట్ ఇన్కి ఇంకొక మీనింగ్ ఉంది, టు విన్ ఎలక్షన్స్. సో ఇది కాంటెక్స్చువల్గా ఏంటంటే ఏ విధమైన పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. గెట్ ఆన్ అంటే ఏంటి? గెట్ ఆన్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గానే ఉంది, కంటిన్యూ అవుతుంది, మా మధ్య మంచి రిలేషన్షిప్పే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ అంటాం చూడు, ఆ యొక్క కాంటెక్స్ట్లో. మనకి ఇక్కడ ఏంటి? నేను ఎక్కువ సంపాదించను కానీ ఎదుటి దగ్గర అప్పు చేయకుండా నీకు ఉన్న దాంట్లోనే నేను నెట్టుకు వస్తాను. గెట్ ఆఫ్ అంటే మనం ఇంత ముందుగా చెప్పాను. గెట్ ఆఫ్ అంటే ఏంటంటే ఇక్కడి నుండి ఏదో దూరమైన ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితాన్ని పునఃప్రారంభించడం, అది కూడా కాంటెక్స్చువల్గా కరెక్ట్ కాదు. గెట్ బై ఈజ్ కరెక్ట్. ఎందుకు గెట్ బై? మనకున్న అతి తక్కువ ఆర్థిక వనరులతోటి ఏంటంటే మన జీవితాన్ని, ఆ బ్రతుకు జట్కా బండిని కొనసాగించడం. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఫ్రేజల్ వర్బ్స్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగబడతాయి. జాగ్రత్తగా ఫ్రేజల్ వర్బ్ యొక్క కాంటెక్స్చువల్ మీనింగ్ తెలుసుకొని ఆ యొక్క ఇవ్వబడ్డ సెంటెన్స్కు ఏ కాంటెక్స్ట్లో ఇవ్వబడ్డది, ఏ యొక్క ఫ్రేజల్ వర్బ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో చూసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇంకొక వీడియోలో ఒక మంచి టాపిక్ తోటి నేను ఐ విల్ క్యాచ్ యూ అప్. టిల్ దెన్ బాయ్.